గుడ్ ఈవినింగ్ డియర్ ఫ్రెండ్స్. మరోసారి ఈ సాయంకాలం మీకు అందరికీ స్వాగతం. ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమానికి మీకు వెల్కమ్ చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. ఈరోజు గుడ్ ఫ్రైడే సందర్భంగా వచ్చే వారం జరగబోయే శుభ శుక్రవారపు ఆరాధనల సందర్భంగా ఆ శిలువ పైన ప్రభువు పలికిన 7 మాటలను ధ్యానించబోతా ఉన్నాం. ఈ ధ్యానాల్లో మనల్ని నడిపించడానికి మన మధ్యలో మన ప్రియులు జర్మనీ నుంచి డాక్టర్ జాన్సన్ శ్రీగిరి గారు జాయిన్ అవుతా ఉన్నారు. అన్న గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ జానీ. సారీ, గుడ్ మార్నింగ్ టు యూ. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. మీరు సమయం ఇచ్చినందుకు చాలా వందనాలు. లెట్ మీ ఆల్సో వెల్కమ్ మా డియర్ బ్రదర్ కన్వీనర్ గారు అనిల్ కుమార్ గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నారు? ఇద్దరు ప్రభు కృపలో బాగున్నాము. మనం పౌల్తో పాటు మేము ఏమైనామో అది ఆయన కృప వలన మాత్రమే ఉన్నామని వండర్ఫుల్ బ్రదర్ నేను ఇద్దరం కలిసి చెప్పగలం. మనం ముగ్గురం. యా, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమానికి మీరు సమయం ఇచ్చినందుకు వందనాలు. ప్రత్యేకంగా జాన్సన్ చాలా వందనాలు. ఈరోజు ఆ 7 మాటలను మనము ధ్యానిద్దాం. ఆ తర్వాత జాన్సన్ అన్న మనల్ని ఆ 7 మాటల ఎక్స్పోజిషన్లో నడిపిస్తారు. ఆ తర్వాత ఆ మాటల పైన కొంచెం క్లారిటీ ఏమైనా అవసరమైతే మనము డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ అన్న. ఓవర్ టు యూ అన్న, ఇట్స్ యువర్ టైం. థ్యాంక్ యూ జానీ. బ్రదర్ అనిల్, ఆర్టీఎఫ్ ప్రోగ్రామ్ అన్నిటినీ క్రమంగా ఆశతో వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులందరికీ, స్నేహితులందరికీ ప్రభు పేరట మీకు శుభం. మరొకసారి మనం అందరం కలిసి ప్రభు శిలువ పైన పలికినటువంటి 7 మాటలను ధ్యానించడానికి ఈ సమయాన్ని ఏర్పాటు చేసుకున్నాము. మనలో అనేకులు విశ్వాసులు అయినారు గనుక, కొంతమంది సేవకులు అయినారు గనుక, ఆయా చోట్ల లేఖనాలు విప్పి పంచుకునే వాళ్ళు ఉన్నారు కనుక ఈ విషయము క్రొత్తదేం కాదు. అయితే మనము నెమరు వేసుకున్నట్లు మరలా ధ్యానిస్తూ ఉండేటప్పుడు మనకు ఆధ్యాత్మిక లోతుల్లో లోతుల్లో పోవడానికి దేవుని వాక్యం పదే పదే మనకు సాయం చేస్తుందని మనం ఎరుగుదుము. అన్ఫాథమబుల్ రిచెస్ గాడ్స్ వర్డ్లో ఎప్పుడు మనకు దొరుకుతూనే ఉంటాయి. అందుకు మనము మరొకసారి ధ్యానించడానికి పోతున్నాం. అయితే నేను జాగ్రత్తగా మీ ఎదుటికి తీసుకురావాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రభు చిత్తం అయితే రేపు గుడ్ ఫ్రైడే దినాన, అనగా శుభ శుక్రవారం దినాన మన సంఘాల్లో అనేకులైనటువంటి మన ప్రియులు నిలబడి దేవుని వాక్యాన్ని పంచుకోబోతారు గనుక, అనగా ఈ 7 మాటలను వివరిస్తూ పోతారు గనుక, ఒక రీతిగా ముందే చెప్పేసినట్లు కాకుండా మన మనస్సులను, మన ఆలోచనను ముఖ్యంగా థియలాజికల్గా ఈ మాటల చుట్టూ ఉండే ఒక ఫ్రేమ్ను మనము ఈ దినం తయారు చేసుకుంటే గాన, అటు వింటూ పాల్గొనడానికైనా సరే, ఒకవేళ ప్రభు మిమ్మల్ని నిలబెట్టి వాక్యాన్ని పంచుకోవడానికి తీసుకుని వెళ్తున్నా సరే, ఇదొక సిద్ధపాటు సమయంగా ఉండడానికి ఈ మాటలను సిద్ధపరిచి మీ ఎదుటకు నేను తీసుకొని వస్తున్నాను. మరి ఆలస్యం చేయకుండా మనము అనేక సార్లు చదివినట్లు, విన్నట్లు ఈ 7 మాటలు ప్రభు శిలువ పైన పలికినటువంటి మాటలను సమకూర్చటం అంటూ జరగాలంటే మనం అందరం గ్రహించిన రీతిగా 4 సువార్తలలో నుంచి సేకరించినప్పుడు మాత్రమే వీటిని పేర్చగలం. ఏ ఒక్క సువార్తికుడు కూడా మరి ఈ 7 మాటలను పేర్చుకున్నట్టు కనిపించలేదు. కానీ వాటిని సమకూర్చినప్పుడు అవన్నీ ఒక క్రమబద్ధమైన రీతుల్లో మనకు ప్రభు హృదయాన్ని, తన మాటలను, తన మిషన్ను, పాత నిబంధనలో తన గురించి చెప్పబడినటువంటి అనేక ప్రవచనాలను నెరవేర్చుతున్న రీతిలో మనం తేటగా చూడగలం. ఇది దృష్టిలో పెట్టుకొని
నేను ఒక్కొక్క మాట చదువుకుంటూ పోతాను. మరి ఆ మాటలు చదవక ముందు ఒక చిన్న పరిచయమైన వాక్యేంటంటే, మరి ఎక్కడి నుంచి ఈ అలవాటు అనగా ప్రతి గుడ్ ఫ్రైడే దినాన 7 మాటలు సేకరించి మాట్లాడడం అన్నప్పుడు, చారిత్రాత్మకంగా ఒక సందర్భాన్ని మనము ఎత్తి పట్టలేం గానీ, ఆహ్, వెనక్కు పోయినప్పుడు మనకు కనిపించేదేంటంటే, పెరూవియన్ సంఘాల్లో అంటే పెరు అనే దేశంలో అక్కడ క్రమబద్ధంగా 7 మాటలను ధ్యానించటం అని మొదలై, ఈ విషయం చాలా బాగుందని మిగతా ప్రపంచంలో ఉండేటువంటి సంఘాలు గ్రహించి, ఇక అటు కేథలిక్ సంఘాల్లోనూ, ఇటు ప్రొటెస్టెంట్ సంఘాల్లోనూ ఇలాంటి ఒక నూతనమైన అలవాటు ప్రారంభమైంది. మరి మంచిది. మనము ప్రభు మాటలను పదే పదే ధ్యానించటం, ముఖ్యంగా గుడ్ ఫ్రైడే సందర్భంలో ధ్యానించటం, ఇదొక అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరమైన సమయం. మరి ప్రభు శిలువ పైన పలికినటువంటి మాటలను, శిలువకు ముందు అనగా తాను పరిచర్య మొదలుపెట్టి, ఆయా చోట్లలో తాను బోధిస్తూ, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది గనక మారు మనసు పొందుడి అనిచ్చే పిలుపు మొదలుకొని, ఆయా సందర్భాల్లో శాస్త్రులను, పరిసయ్యులను ధర్మశాస్త్ర విషయంలో ప్రశ్నలు ఎదుర్కొంటూ ఇస్తున్న జవాబులు, తర్వాత స్వస్థపరిచేటప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాటలు, శిష్యులకు బోధించిన మాటలు ఇవన్నీ చూచినప్పుడు, ప్రభువు ఏ వ్యక్తి పరిచర్య చేస్తూ మాట్లాడినాడో, శిలువ పైన ఆయన ఏం మాటలు మాట్లాడినాడో, వ్యక్తిత్వంలో, ఆయన ప్యాషన్‌లో, ఆయన భావోద్రేకాల్లో, మనం లేఖనాల్లో తేడా ఎక్కడ చూడం. అయితే మనం ఎరుగుదుము, వింటున్న వాళ్ళుగా, చదువుతున్న వాళ్ళుగా, అప్పుడు చూచినటువంటి వారుగా, మరణము ఇక సమీపిస్తుంది అన్నప్పుడు, తప్పకుండా మాటలకు ఒక హైటెండ్ సిగ్నిఫికెన్స్ మానవులుగా మనం అస్క్రైబ్ చేయగలం. మంచిది. ఇట్లాంటి మంచి గ్యాదర్డ్ అటెన్షన్‌తో ఆయన మాటలు వినడం గూడా మంచి విషయమే. తర్వాత ప్రవచనాలతో మాత్రమే కాకుండా, మనము ఇప్పుడు లేఖనాలు పరిపూర్ణంగా మన చేతుల్లో ఇవ్వబడినాయి గనక, అపోస్తలులు ప్రభువు పలికినటువంటి మాటలను దృష్టిలో బెట్టుకొని, ప్రభువులో పాత నిబంధన గ్రంథంలో ఉండే ప్రవచనాలన్నీ ఎట్లా నెరవేరినాయో చూచి, వారి పరిచర్యలో గూడా ప్రభువు మాటలను విశదీకరిస్తూ, జ్ఞాపకం తెచ్చుకుంటూ, నూతనంగా ఏర్పడిన సంఘాలకు వాక్యాన్ని అందజేయడం. మరి ముఖ్యంగా అపోస్తలుల కార్యంలో సువార్త ప్రకటించేటప్పుడు, వారు ఎలాంటి సువార్త ప్రకటించినారో మనం ఒక బ్యాక్‌గ్రౌండ్‌గా చూడగలం. చూస్తూ మరి ప్రభువు శిలువ పైన తన ప్రాణాన్ని అర్పించటం అనేది ప్రాముఖ్యమైన విషయం. ఆయన మాటలను మనం తక్కువ చేయడం లేదు. కానీ ఇక్కడ ఆయన బలియాగం మన తరఫున, మన బదులు, మన స్థలంలో, మన శాపంలో మనకు రావాల్సిన మరణ శిక్షను ఆయన పొందడం కొరకు సిలువెక్కిన ఈ కాంటెక్స్ట్‌లో ఈ మాటలను మనం అర్థం చేసుకుంటున్నాం. అని ప్రభువు తన చుట్టూ ఉండేటువంటి మనుషులను చూడగా, ఒక తట్టు తనను ప్రేమించిన వారు, ఇంకో తట్టు రానువవారు, ఇంకో తట్టు యూద మతాధికారులు, ఈ ఈ చుట్టూ ప్రజలుంటుండగా, దాని తర్వాత ప్రభువు ప్రక్కనే కుడి వైపున, వైపున ఇద్దరు నేరస్తులు తనతో పాటు సిలువ వేయబడిన ఈ సందర్భంలో, ఇక్కడ ప్రభువు ఈ మాటలను మాట్లాడినట్లు మనం ముందే ఎరుగుదుము. మొదటి మాట మనం సువార్తల్లో నుంచి సేకరించే మాటేంటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని ప్రభు పలికినట్లు మనం చూస్తున్నాం. ఈ పరిస్థితుల్లో ప్రభువు ఇచ్చేటువంటి క్షమాపణ చూచినప్పుడు, అక్కడ వారిని గురించి అంటే తన చుట్టూ చేరిన వారిని గురించి ఒక్క మాటలో ఏమంటంటే, వాళ్ళేం చేస్తున్నారో వారు ఎరుగరు గనుక. చూడంగా ఒక రీతిగా వాళ్ళకు తెలుసు ఒక అమాయకుడిని సిలువ వేస్తున్నామని. తర్వాత అధికారపూర్వకంగా ఈయనను సిలువ వేయవలెను అని ప్రధాన యాజకులు ఇచ్చినటువంటి పదే పదే పలికి ఆయనను సిలువకు నెట్టిన విషయము, ఆ విషయం గూడా వాళ్ళకి తెలుసు. రోమా వారికి గూడా తెలుసు.
తనను వెంబడించే శిష్యులకు కూడా తెలుసు. అయితే ఇక్కడ క్షమాపణ అవసరత తండ్రి హృదయాన్ని గుర్తుపట్టి ప్రభువు మాట్లాడిన మాటలను మనం ఎలా చూడాలంటే, ఒక రీతిగా ఏం చేస్తున్నాము అనే జ్ఞానం ఉన్నప్పటికీ, వాళ్ళ చిత్తాలు ఆయా పరిస్థితులన్నిట్లో మనం చూచినప్పుడు, నీతి కొరకు నిలబడే చిత్తంగా కాకుండా, భయంతో గాని, కాంప్రమైజ్‌తో గాని, వాళ్ళకు మరణం ఎక్కడ దాపురిస్తదని గాని, వాళ్ళు ఈ సిలువకు ప్రభువును అప్పజెప్పడానికి తలపడినారు. ఇక్కడ ఇమ్మీడియేట్ కాంటెక్స్ట్‌లో వారికి క్షమాపణ మాత్రమే కాకుండా, చరిత్రంతటిని ప్రభు దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నట్టుగా కూడా మనం గమనించాలి. ఎందుకంటే, సిలువ వేయబడుతున్న ప్రభువు ప్రవచనాలను నెరవేరుస్తూ, భవిష్యత్తంతటికి రక్షణ బాట వేస్తున్నాడు కాబట్టి, ఈ మాటల్లో విలువుంది. మనమందరం గూడా ఏ రీతిగా ఉన్నప్పటికీ, దేవుని యొక్క క్షమాపణ యొక్క అవసరతలో ఉన్నాము. ఆయన సిలువ మరణము ఒక ప్రథమ కార్యం మన అందరి జీవితాల్లో జరిగేదేంటంటే క్షమాపణ. ఒక్కొక్కసారి మనం పల్లెటూరికి పోయినప్పుడు, పల్లెటూరులో మన బంధువులు మంచి భోజనము, బట్టలు, బంగారము అన్నీ సిద్ధపరిచినప్పటికీ, మొదట వాళ్ళ ఇంట్లో ప్రవేశించేటప్పుడు జరిగేదేంటంటే, కాళ్ళు కడుక్కొని, ఎందుకంటే పల్లెటూర్లు కాబట్టి దూరం నడిచిపోయొచ్చుంటాము. ఆ కాళ్ళు కడుక్కొని లోపల ప్రవేశిస్తాం. అదే రీతిగా మానవులందరికీ దేవుడి దగ్గరికొచ్చినప్పుడు, హలో గాడ్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అనే స్వరంతో ఏ మానవులు కూడా దేవుణ్ణి చేరలేరు. ఆయన పరిశుద్ధత, ఆయన ఔన్నత్య స్వభావము, ఆయన గొప్పతనం ఎదుట మనం వచ్చినప్పుడు, తన మహిమను మనం ఎదుర్కొన్నప్పుడు, మనందరికి కావాల్సిన ప్రథమమైనటువంటి విషయం ఏంటంటే క్షమాపణ. ప్రభువు తాను ఇది గుర్తుపట్టి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక, అంటే ది ఇంటెన్సిటీ ఆఫ్ సిన్ దేవుని హృదయాన్ని ఏం చేస్తది, ఆయన ప్రణాళికను ఎట్లా కాదంటది, గుర్తుపట్టలేనటువంటి స్వభావంతో మానవులమైన మనం అందరం ఉన్నాం. మరి ముఖ్యంగా తెలిసి తమ చిత్తాలను బెండ్ చేసుకొని చేసేవాళ్ళు కూడా లోకంలో ఉన్నారు. ఈ క్షమాపణ ఆయన అందరికీ పంచిపెట్టడానికి శక్తిమంతుడు. ఎందుకంటే ఈయన విధేయత వలన అనేకులకు పాప క్షమాపణ కలుగుతున్నది. అక్కడికి ప్రభు మనల్ని తాను పలికినటువంటి ఈ మాట ద్వారా తీసుకొని వెళ్తున్నాడు. ప్రభు పలికిన మాట ఒక రీతిగా ప్రిమెచ్యూర్‌గా ఉన్నట్టుంది. అంటే ఆయన శిలువ పైన ఇంకా మరణించలేదు. కానీ మనకేం సూచిస్తుందంటే, ప్రభు శిలువలో వేలాడుతున్నది నిశ్చయంగా ఎప్పుడు నెరవేరుతంటే తన ప్రాణము అర్పించినప్పుడు. అయితే రక్షణ కార్యాన్ని మనం పూర్తిగా చూచినట్లయితే, ఆయన జనన, మరణ, అన్నీ కూడా మన రక్షణార్థమై జరిగినవిగా మనం చూడాలి. చూస్తూ అప్పుడు ఈ క్షమాపణ ఎటు తిరిగి పంచిపెట్టబడబోతుంది. ఎందుకంటే తాను ఎరుగును తన ప్రాణాన్ని అర్పిస్తాడని అని మనము ఈ మాటల్లో ప్రభు చెప్పిన మాటలు చూసి ముందుకెళ్తూ ఏం చేస్తున్నామంటే, అక్కడ ఇందాకనే మెన్షన్ చేసినట్లు ఇద్దరు నేరస్తులు ఆయన ప్రక్కలో సిలువ వేయబడినప్పుడు, ఒక నేరస్తుడు ఇంకొక నేరస్తుడు మాట్లాడే స్వరాల్లో చాలా విస్తారమైన తేడా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం 32 నుంచి మనం గమనించినట్లయితే, ఇద్దరు నేరస్తులు తనతో పాటు సిలువ వేయబడినప్పుడు, వారు సిలువలో వేలాడుతుండేటప్పుడు ఒకడు ప్రభువును కాదంటూ ఇక్కడ తాను పలికినటువంటి మాటలను మనం చూచినట్లయితే, ఒక రీతిగా వ్యంగ్యంగా ఎక్కిరిస్తూ, ఇదిగో నీ చేతైతే నువ్వు దిగిరా అని చెప్పడం. అయితే అవతల ఉండేటువంటి నేరస్తుడు, డోంట్ యు ఫియర్ గాడ్, నువ్వు దేవునికి భయపడవా, నీవు ఇలాంటి శిక్ష నేను అనుభవిస్తున్నావు అని చెప్పినప్పుడు ఒక రకమైన రెబ్యూక్ అవతల నేరస్తు నుంచి రావడం మనం చూస్తున్నాం. మనకు ఈ శిక్ష తగినదే. అయితే ఇక్కడ చూస్తే ఈ మనిషి
ఇందుకు ఈ శిక్ష పొందడానికి ఏం చేయలేదని ఆ నేరస్తుడు గ్రహిస్తున్నాడు. అయితే తన ముందు సువార్త విన్నాడో, ప్రభువుని చూచినాడో, ఈ రికార్డ్స్ అంతా మనకు లేనప్పటికీ ప్రభు ముఖ దర్శనము చేతనే తనకు కలిగినటువంటి హృదయాంతరంగపు ఆశ ఏంటంటే, నీ రాజ్యంతో నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం తెచ్చుకో అన్నాడు. తనకు ఎంతవరకు థియలాజికల్‌గా ఈ విషయం గ్రహించినాడో లేదో కానీ, అయితే యేసు సువార్త ప్రకటన అంతట్లో దేవుని రాజ్యమును గురించినటువంటి విషయాలు విశదపరిచినప్పుడు తాను డైరెక్ట్‌గా విన్నాడో, ఇండైరెక్ట్‌గా విన్నాడో, లేక మిగతా యూదులతో పాటు మెస్సియా వస్తాడు అన్న ఆశతో ఉన్నాడో, లేక మనము ప్రభువు విజయోత్సాహంతో యెరూషలేములో ప్రవేశించినప్పుడు అక్కడ పాల్గొన్నాడో, ఈ విషయాలు మనకు తెలీదు. కాకపోతే తన గ్రహింపు ఏంటంటే, దేవుని రాజ్యం అంటూ వచ్చినప్పుడు ఈయన, ఈ ప్రభువు ద్వారా, ఈ యేసు ద్వారా రానయుంటుందని తాను గ్రహించి, యేసు నీ రాజ్యంలో తిరిగి వచ్చినప్పుడు నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. దానికి ప్రభు ఇచ్చిన అద్భుతమైన, నిశ్చయపూర్వకమైనటువంటి జవాబు కొన్ని మాటల్లోనే. ట్రూలీ ఐ టెల్ యూ టుడే యూ విల్ బి విత్ మీ ఇన్ పారడైజ్. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని. ఆ మాటల్లో ఉండే పాస్టరల్ కేర్, ఆ మాటల్లో ఉండేటువంటి మృదు స్వభావం, ఆ మాటల వలన ఆ వ్యక్తికొచ్చే నిశ్చయత, ఈ నిశ్చయత రేపు ఏదో జరగబోతుందని కాదు గాని, నిత్యత్వమును గురించిన నిశ్చయత ఈ మాటల్లో మనకు కనిపిస్తుంది. తర్వాత ఆయా సందర్భాల్లో ఒకవేళ ఇది సరైన సందర్భం కాదు గాని, పరలోకంలో ఉంటామా, పరదైసులో ఉంటామా, ఈ మాటలను మనం ఇప్పుడు తేల్చలేకపోయినా ఒకటి వాస్తవం ఏంటంటే, ప్రభువు ఎక్కడుంటాడో అక్కడ మనం ఆయనతో జీవిస్తాము. మనం చనిపోయిన తర్వాత ఒక పీరియడ్ ఆఫ్ సైలెన్స్ అనుభవిస్తాము అన్నట్టుగా లేఖనాలు ఇక్కడ మాత్రమే కాదు, మిగతా చోట చెప్పడం లేదు. ముఖ్యంగా ప్రభువు చెప్పిన ఈ మాటల్లో ఆ ఇమ్మీడియసీ, ఈ రోజు నువ్వు నాతో ఉంటావని చెప్పడంలో, ఒక్కసారి మన ప్రాణం వదిలిన తర్వాత, ఆయన యందు విశ్వాసం ఉంచిన తర్వాత, ఆయన ఎక్కడుంచుతాడో, ఏ స్థితిలో మనల్ని ఉంచుతాడో, మరి ముఖ్యంగా ఆయన సన్నిధిలో ఉండడం అనేది, ఆయనతో బాంధవ్యం కలిగి ఉండడం అనేది చూడగలం. తండ్రిని సంబోధించటంలో, ఇటు పక్కనుండేటువంటి నేరస్తుని సంబోధించటంలో, రెండిట్లో ఉండే ఒక కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే బాంధవ్యం. విడనాడనటువంటి బాంధవ్యంతో తండ్రితో శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం జీవించే ప్రభువు తండ్రిని సంబోధించి మాట్లాడినాడు. తర్వాత ఇక్కడ తప్పిపోయినటువంటి ఈ నేరస్తుడు తిరిగొచ్చి దేవుణ్ణి, ఆయన రాజ్యాన్ని గుర్తుపట్టినప్పుడు, నువ్వు నాతో ఉంటావు. నేను నీకు ఇది ఇస్తానని కాదు, అయితే అన్నిటికి మించింది ఏంటంటే నాతో ఉంటావు అనేటువంటి నిశ్చయతను అతనికి అనుగ్రహించడం మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రభువును ప్రేమించినటువంటి సహోదరులు, క్లెయోపా యొక్క భార్య మరియా, మగ్దలేనే మరియా మరియు ప్రభువు తల్లి అయినటువంటి మరియా సిలువ దగ్గర మనకు కనిపించటం మనకు తేటగా కనిపిస్తుంది. వారి మధ్యలో యోహాను, అనగా యోహాను తన్ను గురించి తాను వర్ణించుకునేటప్పుడు ఏమంటాడంటే, ఏ శిష్యున్నైతే ప్రభు ప్రేమించినాడంటే, ఒక రీతిగా తనను గురించి తాను చెప్పుకుంటూ అంత స్పెసిఫిక్‌గా గాకుండా ఉండడం వలన యోహాను వైపు తిరుగుతూ, అటు మరియ వైపు తిరుగుతూ చెప్పిన మాటలేంటంటే, అమ్మా ఇదిగో నీ కుమారుడు. కొన్ని సార్లు అటు ఇంగ్లీష్ భాషలో వుమన్ హియర్ ఈజ్ యువర్ సన్ అని చదువుతూ, తర్వాత తెలుగు భాషలో అమ్మా అని చదివినప్పుడు అక్కడ తల్య, స్త్రీనా ఇలాంటి మాటలకు ఇప్పుడు తేల్చలేం గాని, ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఆ సువార్తలోనే తేటగా పేర్కొనబడింది ఏంటంటే, యేసు తన తల్లిని చూచినప్పుడు, అంటే ఒకవేళ మన తెలుగు భాషలో తేటగా అమ్మ అన్న, ఒకవేళ ప్రభు వుమన్ అక్కడ అని సంబోధించినప్పటికీ తాను తల్లిని అగౌరవపరుస్తున్నట్టుగా అక్కడ అర్థం లేదు. ఈ సాన్నిహిత్యంలోనే బాధ్యతాపూర్వకంగా శిష్యునికి అప్పజెప్పడంలో,
శిష్యునిని తన తల్లి వైపు అటెన్షన్ మరల్చడంలో, వీటన్నిటిలోనే తన బాంధవ్యంలో అటు తన తల్లి అయినా సరే, శిష్యుడైనా సరే, మిగతా వాళ్ళైనా సరే ప్రభు తేడా చూపించలేదు. అందుకే తాను పరిచర్య చేసేటప్పుడు మనం మత్తయి సువార్త 12వ అధ్యాయం చివరి భాగంలో ఏం చూస్తామంటే, ఎవరైతే దేవుని చిత్తానుసారముగా జీవిస్తారో వారే నా తల్లియు, నా సహోదరియు, నా సహోదరుడని ప్రభు చెప్పినాడు. అక్కడనే చెప్పేసినాడు ముందే. ఆ మాటలను మనం దృష్టిలో పెట్టుకొని ప్రభువు పరిచర్యనే ఏంటంటే మానవ జీవితాలను కట్టడం, అల్లడం, ఒకటిగా తీసుకొని రావడం. అది ఆయన చేస్తూ తన సిలువ ఎక్కినప్పుడు గూడా ఆ పర్పస్ ఏంటంటే ఒక తట్టు క్షమాపణ నిజమే. క్షమాపణ అయిపోయిన తర్వాత ఏం జరుగుతది? అది గూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సిలువ కార్యం కేవలము పాప క్షమాపణ మాత్రమే కాదు. అది కాంప్లెక్స్‌గా ఆయా విషయాలను అకాంప్లిష్ చేయడానికి సిలువ మరణం. అంటే సిలువ మరణంలో మనకు దొరికే క్షమాపణ తరువాత, జస్టిఫికేషన్ తర్వాత, మనం నీతిమంతులంగా తీర్చబడిన తరువాత సాంక్టిఫికేషన్ కూడా ఉంది. పరిశుద్ధపరచబడ్డం ఉంది. ఆ పరిశుద్ధపరచబడడం అంటే దాంట్లో కేవలం నా హృదయాన్ని పవిత్రంగా ఉంచుకోవడం మాత్రమే కాదు, తాను ప్రాణము పెట్టుకున్న తన సంఘాన్ని అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అంటే సిలువ కార్యము కేవలం వ్యక్తిగతమైన పాప క్షమాపణ కొరకు మాత్రమే కాకుండా మనలందరినీ సంఘంగా చేర్చి తాను ప్రాణం పెట్టింది ఎవరి కొరకంటే ఇదిగో సంఘం కొరకని మనం అపోస్తల కార్యంలో చూస్తున్నాం. ప్రాణము పెట్టి ఆయన కొన్నాడు సంఘాన్ని. అంటే మనందరినీ కలపడానికి, ఒకటిగా ఉంచడానికి విశ్వాసులను. ఆ దర్శనము చిన్నగా మనకిక్కడ కనిపిస్తుంది. ఈ అప్పగింతలో మనకు కనిపిస్తుంది. అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. ఈ పవిత్రమైనటువంటి బాంధవ్యాల్లోనికి ప్రభువు నడిపించడానికి సిలువలో తన్ను తాను అప్పజెప్పుకున్నాడు. ఆ తర్వాత మనం ఎరుగుదుము సర్కమ్స్టాన్షియల్‌గా అక్కడ డార్క్‌నెస్ రావడం, చీకటి కమ్మడం, మరి 3 గంటల వరకు మనకు అక్కడ చీకటి కమ్మినట్టుగా మనం చూస్తున్నాం. అండ్ అప్పుడు ప్రభువు తాను ఎలోహీ ఎలోహీమి లామా సబక్తాని అని పలకగా కొంతమంది పక్కనుండే వాళ్ళు అపార్థం చేసుకొని ఏలియాను పిలుస్తున్నారు అని అనుకున్నారనమాట. అయితే మనకు భాషాంతరమున దాని అర్థం ఏంటంటే నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. ఇక్కడ ఒక యాగనీ, ఇక్కడ మోసం కాదు, లేక తండ్రి కుమారునికి తెలియకుండా చేసినటువంటి పని కాదు, అది కాదు ఇక్కడ జరిగింది. ఇక్కడ జరిగింది ఏంటంటే మనకు తెలుసు ప్రభు తండ్రి హృదయాన్ని రూఢిగా ఎరుగును. తండ్రి నేను ఏకమై ఉన్నామని చెప్పినాడు. తండ్రిని ప్రత్యక్షపరచటానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడు. కాబట్టి తండ్రి హృదయంలో తనకు తెలియనిదంటూ ఏం లేదు. అయితే ఈ ప్రశ్న కాదు, ఇగ్నరెన్స్ నుంచి వచ్చేటువంటి క్వశ్చన్ కాదు, తండ్రి హృదయాన్ని గ్రహించకుండా వచ్చేటువంటి ప్రశ్న కాదు. ఈ ప్రశ్నలో ఆవేదనను వ్యక్తపరచటం. ఈ ఆవేదన ఏంటంటే తనకివ్వబడినటువంటి రక్షణార్థమైనటువంటి ఈ పని విమోచనార్థమై తాను సిలువకు అప్పజెప్పుకున్నప్పుడు ఆ రీతిగా ప్రభు తన్ను తాను వ్యక్తపరుచుకున్నాడు. ఈ రక్షణ కార్యంకై తండ్రి చేయి వదలాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే తన ప్రాణాన్ని అర్పించబోతున్నాడు కనుక. ఇట్ ఈస్ అ క్రై ఆఫ్ యాంగ్విష్. అది మనకు ముందే కీర్తన గ్రంథం 22వ అధ్యాయంలో పరిచయం చేయబడిన విషయం మనలో అనేకులము ఎరుగుదుము. కాబట్టి ప్రభు శిలువ పైన మాట్లాడుతున్న మాటలను ఒకదాని తర్వాత ఒకటి చూసుకుంటూ పోతుంటే గాన ఆ బాంధవ్యపు భాషను నేను పదే పదే జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. త్రియేక దేవుడైన దేవుణ్ణి మనకు క్రీస్తు ముఖంలో పూర్తిగా చూడగలుగుతున్నాము. చూచినప్పుడు అటు తండ్రితో ఉండే బాంధవ్యం, తర్వాత శిష్యుడు, తర్వాత మిగతా అక్కడ శిలువ దగ్గర ఉండేటువంటి వారు, తల్లి, ఆ బాంధవ్యం, కొత్తగా పరిచయమైనటువంటి నేరస్తుడు, ఇవన్నీ చూచినప్పుడు తన శిలువ కార్యం యొక్క ఫోకస్, ఎంఫసిస్ ఏంటంటే ఉన్న బాంధవ్యాన్ని నిత్యత్వంలో స్థిరంగా ఉంచటం, లేని బాంధవ్యాన్ని తీసుకొని రావడం,
ఆ బాంధవ్యంలో ఇండివిజువల్‌గా ఒక్కొక్కరం మనం పోయి ప్రభు హృదయంలో కూర్చుంటామని, ఆయనతో బాంధవ్యం కలిగి ఉంటామని మాత్రమే గాకుండా, మన జీవితాలకు ఒక పరిపూర్ణమైన అర్థం ఎప్పుడొస్తదంటే, మనం ఒకరితో ఒకరం బాంధవ్యం ప్రభువులో కలిగి ఉండేటప్పుడు. అది గూడా ఆయన రక్షణలో సిద్ధపరిచినటువంటి విషయం. కాబట్టి మనకు ప్రభువులో దొరికిన క్షమాపణ తర్వాత, మనము ఒకరినొకరం ఎట్లా ప్రభువులో చూసుకుంటున్నామనేది గూడా సిలువను బట్టే చూసుకోగలం. అట్లా మన మానవుల గురించిన గ్రహింపు గూడా ప్రభువు పలికినటువంటి ఈ మాటల్లో వస్తుంది. అని మనం అట్లాగనే ముందుకెళ్తూ ప్రభువు తాను ఈ మాటలు మాట్లాడిన తర్వాత భౌతికంగా తాను అనుభవించినటువంటి ఈ విపరీతమైనటువంటి, కష్టతరమైనటువంటి, ఊహించలేనటువంటి పెయిన్ బాడీలో ఉన్న మనం ఎరుగుదుము ప్రభువు హృదయం ఎలాంటి పరిస్థితుల్లో ఉందని. దానికి ముందు ఒక దర్శనం మనకు దొరికింది. అదేంటంటే గెత్సేమనే తోటలో ప్రభువు తాను పాస్టరల్ ప్రేయర్ చేసినప్పుడు, తండ్రి దగ్గర తాను తన హృదయాన్ని వెలపరుచుకున్నప్పుడు, అక్కడ మనం ఏం చూస్తున్నామంటే, ఇదిగో ప్రభువు మాట్లాడినటువంటి మాటల్లో, తండ్రి నేను నిన్ను వీరికి బయలుపరుచున్నాను. నీ చిత్తమే జరగాల. నీ మాటను వ్యక్తపరుచున్నాను. వీరు ఒకటిగా ఉండాలా. ఈ లోకంలో ఉన్నప్పుడు వీరు సంరక్షింపబడాలా. ఈ వేదన, ఈ ప్రార్థన ఇదంతా గూడా మనకు చూచినట్లయితే ఈ దప్పిగొన్న పరిస్థితి, అనగా అక్కడ గెత్సేమనే తోటలో రక్తపు బిందువంత సైజులో తన చెమట బిందువులు పడడం మనం చూస్తున్నాం. ఆ ఆగని ప్రాబబ్లీ మనం మానవులుగా అంచనా వేయలేకపోవచ్చు. తన దేహంలో ఉన్నదంతయు వెలువరుచుకున్న తర్వాత, ఇదిగో తాను దాహం కొని ఉన్నానని వ్యక్తపరచడంలో ఒక రీతిగా ఆశ్చర్యం లేదు. కానీ దాని ఇంటెన్సిటీ మనం అక్కడ గ్రహించగలం. ఇది తాను పొందుతున్న ఈ అనుభవము నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు, సర్వ ప్రపంచం కొరకు అని తన వేదనను మనం ఇక్కడ చూడగలము. ఆ తర్వాత ప్రభు ముందుకెళ్ళి తాను ఉపయోగించినటువంటి మాటలు సమాప్తమై ఉన్నది. యోహాను 19:30లో ఈ మాటలో ఏమి సమాప్తమైనది? మరలా మనము పాత నిబంధనను, ప్రభు పరిచర్యలో పలికినటువంటి మాటలను గ్రహించకపోతే ఏంటి సమాప్తమైనది మనం గ్రహించలేము. ఆ శిష్యులకు ముమ్మారు జ్ఞాపకం తీసుకొచ్చినాడు. యెరూషలేం వైపు తాను ప్రయాణం చేసేటప్పుడు చెప్తూనే వస్తున్నాడు, మనుష్య కుమారుడు అప్పగింపబడే దినం ఒకటి వస్తుంది అని. తాను మరణించి తిరిగి లేస్తానని చెప్పినాడు. ఆ తర్వాత తాను ప్రయాణమై యెరూషలేమునకు వచ్చినాడు. యెరూషలేంలో తాను తీర్పు తీర్చబడినటువంటి వాడై సిలువ ప్రయాణం మొదలైంది. కపాలమను స్థలానికి తీసుకొని వచ్చినారు. అక్కడ ఆయన సిలువ వేయబడినాడు. ఇక రక్షణార్థమై తాను మొదలుపెట్టిన ప్రయాణం ఇక్కడ ముగించటానికి వచ్చింది. సమాప్తమైనది. సమాప్తమైనది ఇక్కడ ఏంటంటే ఒక యాక్ట్ ఎండ్కి వచ్చింది కాదు, కానీ ఫుల్లీ అకాంప్లిష్డ్ గా తీసుకోవాలి మనం. అంటే ఎవ్రీథింగ్ దట్ వాస్ ఫోర్సీన్, ఎవ్రీథింగ్ దట్ వాస్ సెడ్ ఎర్లియర్, నౌ ఇట్ ఈస్ అకాంప్లిష్డ్. అంటే దీంట్లో లోతైన అర్థం మనందరికీ తేటపడేది ఏంటంటే, ఇట్ ఈస్ నాట్ ఎ డెత్ దట్ వాస్ కాజ్డ్ బై రోమన్ అథారిటీస్. వాళ్ళు వేసినటువంటి మరణ శిక్ష కాదు ఇది. లేక ప్రధాన యాజకులు నేరారోపణేసి దేవదూషణ చేస్తున్నాడనే ఆ నేరారోపణ బట్టి వచ్చే సమాప్తం కాదు ఇది. ఈ సమాప్తం ఏంటంటే తనకు తానుగా చూస్ చేసుకొని తన ప్రాణాన్ని అర్పించేటువంటిది. తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రను తొలగించుమన్నాడు గాని, అయినను నీ చిత్తమే అని తెలిసి తెలిసి సిలువకు అప్పచెప్పుకుంది. కాబట్టి ఈ సమాప్తమైనది ఏంటంటే తాను దేవుని తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ తన్ను తాను తగ్గించుకున్నవాడై సిలువ మరణము పొందునంతగా తన్ను తాను అప్పగించుకున్నాడని ఫిలిప్పీ పత్రికలు ఎట్లా చూస్తామో అది సమాప్తమైనది. ఇట్ ఈస్ ఎ కాన్షియన్షియస్ deliberate choice the Lord has made to go to the cross, and on the cross everything is accomplished for the purposes
of our salvation. For the revelation of God's glory revealed in and through the Son. భవిష్యత్తులో మనకి ఏది ఏర్పాటు చేయబడినాడో దానికి నాంది పలకడం కూడా మొదలైంది. అంటూ చరిత్ర మొదలు సృష్టి నుంచి సృష్టికి చరిత్ర మధ్యలో ప్రభు రావడం, ఆ చరిత్ర అంతటిని మనం ఆయనను తిరిగి కలుసుకునేంత వరకు తీసుకొని పోవడం, వీటన్నిటిలో కూడా తాను ఏర్పాటు చేసింది సమాప్తమైనట్టుగా చూస్తున్నాం. చివరిదిగా, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఒకవేళ మరణం అనేది మానవ జీవితం మాత్రమే ఉంటే, ఒకవేళ మనం కాన్షియస్గా అలాగ చేయలేకపోయిండొచ్చు. అయితే శాశ్వత కాలంలో తండ్రితో సంబంధంలో ఉండే ప్రభువు తన ఇలాంటి మరణాన్ని అనుభవిస్తూ ఈ మరణాన్ని తానే ఆహ్వానించి తానే తీసుకున్నాడు గనుక, ఇక్కడ the most right thing that the Lord does is to give himself up back to the Father, that he says these wonderful words, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. తన చిత్తమంతటిని కూడా దేవుని చిత్తానికి అప్పచెప్పుకోవడంలో ప్రభు మనకు చూపించే ఒక గొప్ప సత్యం ఏంటంటే, తండ్రి దగ్గర ఉండేటువంటి స్వాతంత్రమంతటిని రైట్ యూజ్కు తిప్పడం. ఇది మన మానవ జీవితాలన్నిటికీ విమోచన తర్వాత జరిగేటువంటి గొప్ప విషయం ఏంటంటే, స్వతంత్రులముగా మనం తయారైనప్పుడు, అనగా పాప బంధకాల్లో లేనప్పుడు, దుష్టుని చేతి కింద ఉండనప్పుడు, మరణము శాపం నుంచి విడిపింపబడినప్పుడు, స్వతంత్రులుగా ఉండేటప్పుడు ఆ స్వాతంత్రంలో రైట్ వైపు తిరగాల. ఫ్రీడమ్ ఈస్ గివెన్ టు us, and the best way of using freedom is to turn to that which is right and holy. అట్లా మన స్వచిత్తాన్ని, స్వాతంత్రాన్ని వాడుకొని మనము రైట్ వైపు తిరుగుతాం. ప్రభు చెప్పిన ఈ అద్భుతమైన మాటల్లో తనంతట తాను పరిపూర్ణంగా తండ్రికి అప్పచెప్పుకోవడం మనం చూస్తున్నాం. ఈ మాటలు ప్రభు శిలువ పైన పలికినాడు అని మనము సువార్తల్లో నుంచి సేకరించి మనము ఈ మాటలను మాట్లాడుకున్న తర్వాత మనం కొన్ని విషయాలు, అనగా థియలాజికల్గా ఏంటి దీని నుంచి మనం నేర్చుకునేది, లేఖనాల్లో నుంచి ఈ మాటలను పొందుపరిచినటువంటి సువార్తల్లో నుంచి మనం తీసుకున్నప్పుడు, ముందుండే లేఖనాలు అనగా పాత నిబంధన గ్రంథం, ఆ తర్వాత పత్రికలు ఈ శిలువ కార్యాన్ని, అనగా ప్రభు శిలువలో మరణించిన మరణాన్ని, లేక తాను పలికిన పలుకులను, వీటిని ఎట్లా చూడాలా అని కొన్ని మాటలు మాత్రం మనం చూద్దాం. అదేంటంటే, ఇప్పుడు లాంగ్వేజ్ను, అంటే భాషను ఏ రకంగా మనం వాడతాము, ఏ రకంగా అర్థం చేసుకుంటామని విషయాలు వచ్చినప్పుడు, ముఖ్యంగా లింగ్విస్టిక్స్ ఎప్పుడైతే అడ్వాన్స్డ్గా ముందుకు పోవడం మొదలుపెట్టిందో, ఆయా విషయాలు మనుషులు కనుక్కుంటున్నారు. మనం ఏం చేసినామంటే, ఇంతసేపు ప్రభువు పలికినటువంటి మాటలు సువార్తికులు లిఖింపగా ఆ మాటలను మనం చదువుకున్నాం. ప్రభు ఆ రోజు పలికిన మాటల యొక్క ఎఫికసీ, అంటే దానిలో ప్రభావము ఇప్పటికి కూడా మన మీద పడుతుంది అని అర్థం చేసుకోవడానికి భాష, ప్రభు మాట్లాడినాడు కాబట్టి ఈ మాటలను 3 మాటలు అర్థం చేసుకుందాం. అదేంటంటే, మాటలను లొక్యూషనరీ వర్డ్స్, అంటే భావాలను, ఆలోచనలను, లేకపోతే ఐడెంటిటీస్ను వ్యక్తపరచడానికి మనం భాషను వాడతాం. ఒక నామవాచకం కానీ, ఒక క్రియావాచకం కానీ పలాందాన్ని సూచిస్తుంది. దాని తర్వాత ఇలొక్యూషనరీ వర్డ్స్ అంటే ఏంటంటే, ఆ మాటల వెనక ఒక ఉద్దేశం ఉందని మనకు అర్థమవుతుంది. అది ఇంట్లో జరిగేటువంటివైనా సరే, పని దగ్గర జరిగేటువంటి సరే, న్యాయాన్ని ఎత్తిపట్టేటువంటి న్యాయస్థానాల్లో అయినా సరే, మాటల వెనక ఉద్దేశాలు అన్నప్పుడు ఎప్పుడు చెడు ఉద్దేశాలు ఉండాల్సిన అవసరం లేదు, సదుద్దేశాలు కూడా ఉండగలవు. కాబట్టి ఇలొక్యూషనరీ వర్డ్స్ ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ ప్రభు శిలువలో పలికినటువంటి ఈ మాటలు, శిలువలో తాను పొందినటువంటి అనుభవము, దీని వెనక కనిపించే ఉద్దేశం ఏంటంటే, దేవుని హృదయాన్ని,
దేవుని ప్రేమను, ఆయన పవిత్రతను, ఆయన న్యాయాన్ని, ఆయన నీతిని బయలుపరచడం అనేటువంటిది మనం ఇక్కడ చూస్తున్నాం. చూస్తూ ఇది మనకు చేరి వచ్చే ఇలక్యూషనరీ వాల్యూ ఆఫ్ దీస్ వర్డ్స్, ప్రభు పలికినటువంటి మాటలు. దాని తర్వాత పర్లోక్యూషనరీ వర్డ్స్ అంటే అర్థం ఏంటంటే ఆ మాటలే క్రియలు. ఆయా సందర్భాల్లో మాటలు తగ్గించు క్రియలు చేయంటుంటాం. అది కూడా నిజమే, అది వాస్తవమే. కాకపోతే మాటలే క్రియలు. అది ఎట్లా? నేను నిన్ను క్షమిస్తున్నాను అంటే ఆ మాటలోనే క్షమాపణ ఉంది. ఆ క్షమాపణనే క్రియ. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ప్రేమ క్రియాపూర్వకంగా చేయాలి నిజమే. బట్ ఆ మాటలో కూడా విలువ ఉంది. అదొక క్రియ. ఇలాగున ప్రభువు మాటలను మనము విశ్లేషింప మొదలు పెడితే గాన దాంట్లో ఒక అద్భుతమైన కాంబినేషన్ మనకి ఎక్కడ కనిపిస్తుందంటే ప్రభువు మాటలు పలాని విషయాలను సూచిస్తున్నాయి. దాని తర్వాత దాని వెనుకుండే ఉద్దేశాన్ని నెరవేరుస్తున్నట్టుగా చూపిస్తున్నాయి. తర్వాత తన మాటలకు ప్రభావం ఉంది. ఎందుకంటే నేడు నీవు నాతో కూడా పరదేశులందు, ఇదిగో నీ కుమారుడు నీ తల్లి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పజెప్పుకొంచున్నాను. ఈ మాటలంతా కూడా ఇఫెక్ట్ తీసుకొచ్చేటువంటి మాటలు. ఇక మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆయన సృష్టికర్త, లేని వాటిని ఉన్న వాటిగా పిలిచేటువంటి దేవుడు అని ప్రభు పలికినటువంటి ఈ మాటలు తాను సిలువలో చేసినటువంటి ఆ బలియాగంతో పర్ఫెక్ట్ గా ముడిపడి ఉన్నాయి. ఆ మాటలకు, ఆ క్రియలకు టెన్షన్ ఎక్కడ లేదు. ఇది మనము చూస్తున్నాం. చూసి ప్రతిసారి మనము సువార్తల్లో నుంచి ఏదన్నా మనం తీసుకుంటే, అనగా మత్తయి, మార్కు, లూకా, యోహాన్ల నుంచి ఏ ఉపమానాలు తీసుకున్నా, ప్రభు ఎవరిని ఎదుర్కొని ఏం మాట్లాడినా, వీటన్నిటిలో ఆయా సందర్భాల్లో విషాదకరంగా మన ఆంధ్రాలో ఏం చేస్తుంటారంటే ఒక విషయాన్ని పట్టుకొని అక్కడి నుంచి వెంటనే క్రైస్తవ జీవితానికి అన్వయించుకోవడం చేస్తుంటారు. అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. వింతగా నేను మొన్ననే వింటినేంటంటే ఒక తల్లి చెప్తుంది, మా కుమారుడికి మట్టలాదివారం దినంన గాడిద పోర్షన్ ఇచ్చినారు డ్రామాలో, మావాడు అలిగి ఇంటికి వచ్చినాడు. గాడిద పోర్షన్ ఇస్తే వాడు ఏమనుకున్నాడు, తక్కువ అనుకున్నాడు పిల్లాడు. అప్పుడు వాళ్ళమ్మ చెప్పేది ఏంటంటే మట్టలాదివారం దినాన అతి ప్రాముఖ్యమైన పాత్ర గాడిదదే. చూడండి, పిల్లోని ప్రోత్సహించడానికి ఒకవేళ 2 మాటలు చెప్పొచ్చు కానీ ఎందుకు నేను ఈ ఉదాహరణ తీసుకున్నానంటే సువార్తల్లో మనం ఏదన్నా తీసుకున్నప్పుడు ప్రప్రథమంగా పరిపూర్ణంగా ప్రభువు యొక్క మహిమను ఎత్తిపట్టే విషయాలను చూడాలి సువార్తలు. దాని తర్వాత సువార్తలో ప్రభువు మహిమను చూచినటువంటి మనము ఎలాగు జీవించాలా, ఎలాగు పరివర్తన చెందాలా, అది తర్వాత. కాబట్టి సిలువలో ప్రభువు పలికిన మాటల్లో దొంగ నుంచి మనం నేర్చుకునేది అంత ఎక్కువ లేదు. పక్కనుండేటువంటి స్త్రీల నుంచి నేర్చుకునేది ఒకవేళ ఉంటే ఉండొచ్చు. కానీ ఇక్కడంతా చూడాల్సిందంటే ప్రథమంగా ఆయన మహిమను చూడాల. ఆయన ఎవరు, ఏమంటున్నాడు, ఏం చేస్తున్నాడు. ప్రభువు మహిమ వెలుగులో మన జీవితాలను, మన బాంధవ్యాలను, వాటన్నిటిని చూసుకోగలం. ఇది ముఖ్యమైనటువంటి విషయం. ఆయన పలికినటువంటి మాటల్లో ప్రథమంగా చూడాల్సిందంటే ఆయన తన మహిమను సిలువలో వెలుపర్చిన రీతి, తన ప్రేమను, తన కృపను పంచిపెట్టిన రీతి, దాన్ని చూడాలి మొదట. ఆ తర్వాత మనము సువార్త విషయం వచ్చినప్పుడు ప్రభు తన జీవితాన్ని, అంటే ఈ లోకంలో గడిపినప్పుడు జరిగినటువంటి విషయాల్లో తన పుట్టుక, పరిచర్య, శిలువ మరణము, పునరుద్ధానము, తిరిగి లేవడము, తాను ఆరోహణుడై పరలోకానికి వెళ్ళడము, తండ్రి కుడి పార్శ్వమున కూర్చోవడము, ట్రెడిషనల్గా వీటిని క్రైస్ట్ ఈవెంట్స్ అంటారు. ఈ ఈవెంట్స్ మధ్యలోనే తానెవరో తన ప్రత్యక్షత మనకు తేటగా అర్థమవుతుంది. అందుకు సిలువ మరణంతో పాటు తాను పలికిన పలుకుల్లో ఉండే ఆ విడదీయనటువంటి మాటలు, తాను చేసిన క్రియ, వీటికి ఉండేటువంటి లోతు
మనము జీవితాంతం అనుభవిస్తూనే పోతుంటాం. దాంట్లో కొన్ని మాటలు అర్థం చేసుకోవడానికి ఈ చిన్న ప్రజెంటేషన్ గూడా. ఆ తర్వాత మనము ప్రభు సిలువలో పలికిన మాటలను బట్టి, తాను సిలువలో చేసినటువంటి ఆ గొప్ప త్యాగపూరితమైన కార్యాన్ని బట్టి, తను తాను సమర్పించుకున్న రీతిని బట్టి, ప్రస్తుతం మనం ఏం ఎదుర్కొంటున్నామో వాటిని గూడా దృష్టిలో పెట్టుకొని మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. అదేంటంటే ఏ సందర్భాలన్నా రావచ్చు. నేను ప్రస్తావించదలుచుకుందేంటంటే, ప్రభువు తానిచ్చినటువంటి పిలుపులో శిష్యునికి యోహానుకు తన తల్లికి ఏర్పరిచిన ఆ బాంధవ్యంలో తండ్రి దగ్గరికి మనల్ని పిలుస్తూ పరదైసులో తనతో కూడా ఉండడానికి మనల్ని పిలిచినప్పుడు మన న్యాయస్థానాలు సుప్రీం కోర్టు గాని లేక మన చుట్టూ ఆయా వాదాలు ఏమని షెడ్యూల్డ్ కాస్ట్ ఏంటి, క్రిస్టియన్ ఐడెంటిటీ ఏంటి, రకరకాల స్వరాలు వస్తుండేటప్పుడు మన నిర్ణయానికి ప్రథమ కారణం ఏంటంటే, సిలువ పైన నిన్ను, నన్ను దృష్టిలో పెట్టుకొని ప్రాణం పెట్టి ప్రేమించి మాట్లాడిన ప్రభువు మాటలను బట్టి మనమందరం నిర్ణయం తీసుకునేటువంటి ఒక సమయం వచ్చింది. ఒకవేళ ముందే నేను క్రైస్తవుణ్ణి అని అన్ని చోట్ల డిక్లేర్ చేసిన వాళ్ళందరిని బట్టి ప్రభువుకు స్తోత్రం. ఒకవేళ డిక్లరేషన్ విషయంలో ఆయా భయాలు, ఆయా పరిస్థితులుంటే వాటన్నిటిలో గూడా ఒక్కసారి ప్రభువు ముఖం చూచిన తర్వాత అన్ని విషయాలు క్రమపరచబడి తేటదనం మనకి ఇవ్వబడుతుంది. యేసు ప్రభు ఉన్నాడు అని డిక్లేర్ చేసే విషయంలో ఒక్కసారి సిలువ మరణంలో తాను ఏం చూపించినాడో మనం చూడడం చాలా ఇంపార్టెంట్. పునరుద్ధానుడైన విషయం మనం తర్వాత కొంతకాలం తర్వాత మనం మాట్లాడదాం. ఈ మాటలు చెప్పిన తర్వాత యేసు సిలువలో పలికినప్పుడు ఏ విషయాలపైనైతే తాను ఫోకస్ చేసినాడో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అపోస్తలులు సువార్త ప్రకటిస్తూ పోతూ ఉన్నారు గనుక వారు ప్రకటించిన సువార్త గాని వారు రాసిన లేఖలు ఆయా సంఘాలకు రాసి పంపిస్తున్నప్పుడు వాటిలో ఉండే విషయాలను కూడా మీరు చూడండి. దే క్యారీడ్ ద వెరీ స్పిరిట్ ఆఫ్ వాట్ జీసస్ హెస్ స్పోకెన్ ఆన్ ద క్రాస్. అంత మళ్ళా కూడా చుట్టూ తిరిగి బాంధవ్యం యొక్క లోతు వైపు తీసుకొని పోతుంది. జీవితమే అది. దేవునితో బాంధవ్యం, ఒకరితో ఒకరం బాంధవ్యం కలిగి ఉండి అక్కడ ప్రభువులో మనకి ఏముందో అది అనుభవించటానికి అని ఈ మాటల యొక్క ప్రభావము యోహాను ప్రకటన గ్రంథం రాసేటప్పుడు ప్రభు స్వరం శిలువ పైన ఏముందో పునరుద్ధానుడైన తర్వాత సంఘాలు స్థాపించిన తర్వాత సంఘాలతో మాట్లాడేటప్పుడు కూడా ఆయన స్వరంలో తేడా లేదు. అదే స్వరం. ఆ స్వరముతో 7 సంఘాలతో మాట్లాడేటప్పుడు అనగా ఎఫెసు సంఘంతో, స్మిర్నాతో, పర్గమంతో, తియతైరాతో, సార్దీస్, ఫిలడెల్ఫియా, లవోడీషియా ఈ సంఘాలతో ప్రభు మాట్లాడుతుండేటప్పుడు అక్కడ ఉండేటువంటి తన స్వరాన్ని మనం ఒక రీతిగా ఒక్కసారి పేర్చి చూస్తే ప్రేమ, నమ్మకత్వం, పవిత్రత, జాగరూకతతో ఉండడం, తర్వాత దీర్ఘశాంతంతో కొనసాగడం, రోషం కలిగి ప్రభు కొరకు ఉండడం, వీటిని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే సిలువ పైన తాను వెలువరిచినటువంటి తన వ్యక్తిత్వానికి 7 సంఘాలతో ప్రకటన గ్రంథంలో మాట్లాడుతున్న వ్యక్తిత్వానికి తేడా లేదు, ఒకటే. ఆ తర్వాత మనం ముందుకెళ్ళి థియలాజికల్ గా మనం మాట్లాడుకుంటున్నామంటే త్రియేక దేవుణ్ణి గురించినటువంటి అవగాహన సిలువలో ప్రభు పలికిన మాటలు, సిలువలో ఆయన చేసిన క్రియలను బట్టి త్రియేక దేవుని యొక్క స్వభావం, బాంధవ్యం యొక్క లోతులు అర్థం చేసుకోవడానికి, గ్రహించడానికి మాత్రం కాకుండా అనుభవించడానికి మనకు కుదురుతుంది. ఆ తర్వాత ఎస్కటాలజీ అంటే చివరి దినాల్లో ఏం జరగబోతుందో అవన్నీ కూడా ఒక రీతిగా సంక్షిప్తంగా ఈ మాటల్లో మనకు కనిపిస్తుంది. ఆయన సమాప్తం చేసినాడు గనుక అవి నెరవేర్చబడబోతాయి భవిష్యత్తులో. ఆయన పరదేశుని గురించి ప్రస్తావించినాడు గనుక ఆ నేరస్తునికి మాత్రమే కాదు మనకు కూడా ఇవ్వబడబోతుంది. తర్వాత క్రిస్టాలజీ, క్రీస్తు ఎవరు, ఆయన మానవత్వం దాహం గుండంలో, ఆయన దైవత్వం,
తండ్రితో తాను మాట్లాడిన దాంట్లో వీటన్నిటిలో కూడా మనం ఏం చూడగలం అంటే క్రిస్టాలజీ యొక్క లోతు ఒక రీతిగా మనకు సిలువ పైన ఒక ప్రత్యేకమైన చాప్టర్ రాయబడుతుంది. తన మానవత్వాన్ని, తన దైవత్వాన్ని గురించి. తర్వాత సంఘాన్ని గురించినటువంటి అవగాహన కూడా అక్కడ మొదలైంది. తాను తన పరిచర్యలో మాట్లాడుతుండేటప్పుడు తన సంఘాన్ని కడతాను అని ప్రభు చెప్పినాడు. ఆ కట్టే దాంట్లో ఏంటయ్యా కట్టే అంటే ఇది రాళ్లతో కట్టబడేటువంటి సంఘం కాదు. ఇది సజీవమైన రాళ్ళైనటువంటి ముగ్గురు మరియలు, యోహాను ఇలాంటి వాళ్ళతో కట్టబడేటువంటి సంఘం. అందుకు సిలువను చూచినప్పుడల్లా సంఘం ఒకటిగా చేరుకొని వస్తుంది. కొంతమంది యవనస్తులు సంఘంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, సంఘంలో ఎవరు సరిగా ఉన్నారు, వాళ్ళ కండ్లు ఇంకా తేటగా తుడవబడాలి. ప్రభు సంఘంలో ఉండేటువంటి లోతైన ఐక్యత ప్రపంచంలో ఎక్కడా కనిపించదు. సరి అయిన కళ్ళతో చూడాలి. సమస్యలున్నాయా? ఉన్నాయి. ఒకరినొకరం గాయపరుచుకుంటున్నామా? ఉన్నాయి. అయితే సాన్నిహిత్యం, బాంధవ్యం, సహోదరుల ఐక్యత ఇవన్నీ కూడా మానవ లోకంలో ఎక్కడ కనిపించేవి? క్రీస్తు సంఘంలో మాత్రమే కనిపిస్తాయి. దానికి పునాది ఇదిగో సిలువలో తాను పలికిన మాటల్లో అక్షరాల నెరవేర్చబడుతూ ముందుకు పోయింది. పోతూ మనకు పత్రికల్లో కనిపించేది ఏంటంటే తిమోతి, తీతు ఇట్లాంటి రెండవ తరం వచ్చినప్పుడు కల్లా, ఒనేసిము వీళ్ళందరికి వచ్చినప్పుడు కల్లా వీరు మా ప్రియ కుమారులు అది వారు మిగతా వాళ్ళని సంబోధించింది. యవనస్తులైనటువంటి స్త్రీలను చూస్తే వీరు మా సహోదరులు అని జాగ్రత్తగా ఒక ఉదరం నుంచి పుట్టిన వారుగా చూస్తున్నారు. సహోదరులు, సహోదరీలు అంటే ఈ భాష సంఘానికి చెందింది అని అట్లనే ముందుకు పోతూ మనము పాపమును గురించిన అవగాహన విషయంలో సమయం లేదు. పాపమును గురించిన అవగాహన విషయంలో ఏం గమనించాలంటే పాపము అని ఎత్తితే దాని లోపల ఇమిడ్చబడిన విషయం ఏంటంటే న్యాయాన్ని, పవిత్రతను, క్రమాన్ని ఏర్పరిచినటువంటి దేవుడున్నాడు. జీవాన్నిచ్చి దాన్ని నిలబెట్టే దేవుడున్నాడు. ఆయన స్వచిత్తం ఇచ్చిన మానవులు తమ స్వచిత్తాన్ని ఉపయోగించుకొని ఆయన్ను కాదనగలరు. ఆయన తిరిగి పిలుస్తున్నాడు. పశ్చాత్తాపపడి పాప క్షమాపణ పొంది మరలా బాంధవ్యంలో రండని పిలుస్తున్నాడని ఇవన్నీ కూడా పాపం అనే పదంలో ఇమిడ్చబడున్నాయి. పాపము అని మనం అన్నప్పుడు దాన్ని డిసెక్ట్ చేసి చూస్తే యు సీ అ వండర్ఫుల్ గాడ్ హూ క్రియేట్స్ బికాస్ హీ ఈస్ లవ్ and God who gives freedom, and when we falter he calls us back to restore. ఇవన్నీ దాంట్లో ఇమిడ్చబడున్నాయి. ఆ తర్వాత రక్షణ ఏంటంటే మనల్ని సృజించినటువంటి సృష్టిలోనే ఆయన ఉద్దేశం ఏంటంటే ఆయనతో బాంధవ్యము కలిగి ఆనందిస్తూ జీవించాల్సిన జీవితం. అక్కడి నుంచి కొట్టుకొని వెళ్ళిపోతే ఆ కొట్టుకొని పోతున్న పరిస్థితి నుంచి రక్షించి తిరిగి మనల్ని విమోచన స్థితిలో పెట్టడం, ఇదంతా కూడా సిలువలో ఆయన పలికిన మాటల్లో మనకు తేటగా కనిపిస్తుంది. డివైన్ హ్యూమన్ రిలేషన్షిప్, మనుషులకు దేవునికి మధ్య సంబంధం ఉండగలదా? ఒకవేళ ఆ సంబంధం ఉంటే ఎట్లొస్తుంది ఆ సంబంధం? పలాని క్రియలు చేయడం వలన, పలానివి ఇవ్వడం వలన కాదు. క్రీస్తు సిలువలో చేసినటువంటి ఆ బలియాగం వలన మాత్రమే మానవులకు దేవునికి బాంధవ్యం ఏర్పాటు చేయబడుతుంది. దేవుని బాంధవ్యాన్ని సంపాదించేటువంటి క్రియలు కానీ, యాటిట్యూడ్స్ కానీ, వాల్యూ కానీ, వెల్ మేనర్డ్ బిహేవియర్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, గిఫ్ట్స్ కానీ లేవు. కేవలం ఆయన ఇచ్చే ఉచిత కృప వలన మాత్రమే మనం బాంధవ్యంలోనికి రాగలం. ఇట్లాంటి ప్రాముఖ్యమైన డాక్ట్రైనల్ బోధ అంతా కూడా అనగా ట్రినిటీ, ఎస్కటాలజీ, క్రిస్టాలజీ, ఎక్లీజియాలజీ, హమర్టియాలజీ అవన్నీ కూడా మనం చూసినప్పుడు ఇదిగో ఈ మాటల్లో తేటగా మనం చూడగలం. చూస్తూ ఇక్కడ ప్రభు చూపించినటువంటి పరిచర్య మనం ఒక్కసారి మళ్ళా వెనక్కి జ్ఞాపకం తెచ్చుకుంటే ఆయన అధికారము కలిగిన వాడిగా బోధించినాడు. అధికారం కలిగిన వాడిగా బోధించిన ప్రభువే సిలువ పైన ఉండేటప్పుడు కూడా
బాగా చూచినట్లయితే అటు తండ్రిని సంబోధించటంలో, అటు నేరస్తుని సంబోధించటంలో, అటు తల్లిని శిష్యుడైన యోహాను సంబోధించటంలో, తన సంబోధన అంతటిలో ఆ అధికారపు సూచన ఏమాత్రం కోల్పోలేదు. There is a deeper sense of certainty of belonging and authority that he has demonstrated in his ministry is visibly seen in the way Jesus has spoken on the cross. So, తాను సిలువకు అప్పగింపబడతాడని పలుమార్లు శిష్యులకు చెప్తూ చివరికొచ్చి సిలువ పైన తన ప్రాణం పెట్టినాడు. ఇది చూచినప్పుడు నేను ఇందాక చెప్పినట్ల సువార్తలలో ప్రభువును మనం చూచినప్పుడు, తాను చెప్పిన వాటన్నిటిని చూచినప్పుడు ప్రథమంగా చూడాల్సింది ఏంటంటే తన మహిమ. తానెవరు అని మనం చూడాలి. చూస్తూనే వస్తున్నాము. ఆయన అధికారం కలిగిన వాడిగా బోధించినాడు, స్వస్థపరిచినాడు, తాను కనికరం చూపించినాడు, గద్దిచ్చినాడు, తర్వాత శిలువ పైన తన ప్రాణం పెట్టినాడు. వీటిలో వ్యక్తిగతంగా మనం అందరం ఆరాధించటానికి కనిపించే కొన్ని విషయాలను నేను మీ ఎదుట ప్రస్తావించాలనుకుంటున్నాను. అదిగోండి, ఆ దినాన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును మొరియా కొండ దగ్గర తీసుకొని పోయినప్పుడు ఏ రకంగా బలి అర్పిస్తాడో తెలియని అబ్రహాము ఇస్సాకుల మధ్య సంభాషణను చూసుకుంటూ మనం ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుంటే, ఆ తర్వాత మనం చూచినట్లయితే మోషేకు దేవుడు సీనాయి పర్వతం పైన తన మహిమను ప్రత్యక్షపరిచినప్పుడు, ఆ తర్వాత కర్మేలులో ప్రత్యక్షపరిచినప్పుడు, ఇప్పుడు గొల్గొతాలో మనకిచ్చేటువంటి దర్శనంలో ప్రతి కొండ పైన కూడా మనకు దేవుని మహిమ, ఆయన ఎవరు అనేటువంటి ఒక దర్శనం తేటగా కనిపిస్తుంది. ఈ దర్శనాలన్నిట్లో ఒక కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈయన కొండల పైన కొనుగోలు చేస్తున్నాడు. ఆ కొనుగోలు ఏంటంటే మరణానికి బదులుగా జీవం ఇస్తున్నాడు. అది ప్రభు చేసింది. ప్రతి కొండ పైన మరణానికి బదులుగా జీవం. అది నీకు నాకు మనందరికి ఇవ్వబడింది. తర్వాత మనం అందరం గ్రహించే రీతిగా సిలువ పైన విలువ చెల్లిస్తున్నాడు. తన ప్రాణం పెట్టి విలువ చెల్లించి మనల్ని కొంటున్నాడు. మనము కొనబడిన వారము కాబట్టి మనము స్వతంత్రులం. మనకు ఇవ్వబడిన స్వాతంత్రం కేవలము మాటలతో వచ్చింది కాదు, క్రియాపూర్వకంగా వచ్చింది. ఆయన చేదు చిరక నుండి చెదరని బాంధవ్యానికి మనల్ని తీసుకొని పోయినాడు. జీవితం ఆయన లేకుంటే చేదుగుండేది, కానీ ఇప్పుడు చెదరని బాంధవ్యానికి మనల్ని తీసుకొని పోయినాడు. తర్వాత ఇహలోకం నుంచి పరలోకానికి ఉచిత ప్రయాణం మనకిప్పుడు. ఏంటంటే మనము చెయ్యగలిగింది లేదు, మనము ఖర్చు పెట్టగలిగింది లేదు. మనము ఆరాధిస్తూ మాత్రమే, స్తుతి చెల్లిస్తూ మాత్రమే పరలోక ప్రయాణాన్ని కట్టగలం. ఎందుకంటే ఆయన ఉచితంగా పిలిచినాడు అక్కడికి. తర్వాత ప్రభువుని మనం చూచినట్లయితే అదిగో పిలాతు దగ్గర నుంచి సిలువ వేయబడేంత వరకు తాను తడబడుతూ పోతున్న ఆ వీధుల్లో నుంచి తండ్రి ఇంటికి ద్వారాలు తెరిచి మనల్ని తీసుకొని పోయినాడు. అప్పుడు నెహుష్టాను నువ్వు మోషే ఆ సర్పంను ఎత్తినప్పుడు ఎట్లయితే పాము కాటు చేత పాము చేత కరవబడినారో వారికి ఎట్లయితే స్వస్థత కలిగిందో, ప్రభువు ఎత్తబడడం వలన పాపము నుంచి సంపూర్ణమైన క్షమాపణ, ది ఎఫికసీ ఆఫ్ సిన్ ఈస్ బ్రోకెన్, వీఆర్ హీల్డ్, నౌ వీ కెన్ వాక్ అగైన్, వీ కెన్ వాక్ బై ఫెయిత్ అండ్ నాట్ బై సైట్. అక్కడికి ప్రభు మనల్ని తీసుకొని పోతున్నాడు అని ఈ సమయాన ముగింపులోకి నేను వచ్చిన దాంట్లో జ్ఞాపకం తెచ్చేది ఏంటంటే, ప్రభు సిలువలో పలికినటువంటి మాటలను సువార్తల్లో పెట్టి చూడాలి. సువార్తలను మనం చూచినప్పుడు ఆయా విషయాలు కాదు కానీ ఆయన తను తాను ప్రత్యక్షపరుచుకున్న రీతిని చూడాలి. ఆ ప్రత్యక్షత అంత ఎందుకంటే మనము చూడ్డానికి, మనం గ్రహించడానికి, మనం అనుభవించడానికి. సువార్తలలో ఉండే ప్రత్యక్షత పాత నిబంధనలో ఉండే ప్రవచనాలతో ముడిపెట్టబడింది. ఆ తర్వాత సువార్తల్లో ప్రభు తను తాను ఎట్లా ప్రత్యక్షపరుచుకున్నాడో
అదే ప్రభు అపోస్తలుల జీవితాల ద్వారా పనిచేస్తూ కూడా ప్రకటనల గ్రంథంలో కూడా ప్రభు యొక్క స్వరం యొక్క ఇంటెన్సిటీ అట్లనే మెయింటైన్ చేయబడుతూ మనకు కనిపిస్తూ వస్తుంది. ఈ ప్రభు యొక్క దర్శనం మనము చూచినప్పుడు విశ్వాసులమైన మనము మరొకసారి వట్టి చేతులతో ఆయన వైపు చూస్తూ, నేను నీకేమి ఇవ్వగలను ప్రభువా, నా స్తుతిని తప్ప, నా జిహ్వా ఫలాన్ని తప్ప అని ప్రతి విశ్వాసి ఆరాధించడం మాత్రమే మనం చేయగలం. అది మనకు తగింది. ఇలాంటి ఆరాధన విశాల ప్రపంచంలో చెదురుండే పరిశుద్ధులందరూ చేస్తున్నారని చెప్పి మనం సంతోషించే సమయం ఇది. మనము సిలువ వేయబడిన ప్రభువును జ్ఞాపకం తెచ్చుకుంటున్నాము. జ్ఞాపకం తెచ్చుకునేటప్పుడు ఇక్కడ జర్మనీలో ఏమంటారంటే కార్ ఫ్రైటాగ్ అంటారు. కార్ ఫ్రైటాగ్ అంటే దుఃఖకరమైనటువంటి. కొంతమందికి గుడ్ ఫ్రైడేని జ్ఞాపకం తెచ్చుకున్నప్పుడు బాధను, చింతను, ప్రభు మరణాన్ని వారు అలా ప్రతిస్పందించే అవకాశం ఉంది, స్వాతంత్రం ఉంది. గుడ్ ఫ్రైడే ప్రభు నా కొరకు చనిపోవడం అంటూ అయిపోయింది, నేను ఇప్పుడు జ్ఞాపకం తెచ్చుకుంటున్నాను, కృతజ్ఞతతో జ్ఞాపకం తెచ్చుకున్నాను. ఇక్కడ కూడా మనకు స్వాతంత్రం ఉంది. కాబట్టి విశ్వాసులమైన మనము జ్ఞాపకం తెచ్చుకున్నప్పుడు స్వాతంత్రంలో ఒకవేళ వెవ్వేరుగా ప్రతిస్పందించిన ప్రతి ప్రతిస్పందన ఆయన హృదయాన్ని తాకేలాగుంటది. అదిగోండి, మనకు వాక్యంలో స్తుతిని చెప్పేటప్పుడు జకర్య తనను ప్రభువుని ఇంట్లో చేర్చుకున్న రీతి, మగ్దలేనే మరియ విషయం వచ్చినప్పుడు తాను ఆ ప్రభు పాదాల దగ్గర నెమ్మదిగుండే రీతి, వెవ్వేరు రీతులుగా ఆరాధనను వ్యక్తపరచచ్చు. కానీ ప్రతి ఆరాధన కూడా ఆయన హృదయాన్ని, ఆయన మహిమను, ఆయన ఔన్నత్యాన్ని గుర్తుపట్టి పరిశుద్ధులమైన మనం అందరము ఆమోదించే రీతిలో ఆరాధనను మనం తీసుకొని వస్తాం. ఇలాంటి ఆరాధనతో ఈ గుడ్ ఫ్రైడే ఉండాలని అపేక్షిస్తూ, పునరుద్ధానుడైనటువంటి ప్రభువును మనం సెలబ్రేట్ చేస్తూ, పునరుద్ధానపు బలము చేత పాపాన్ని, లోకాన్ని, దుష్టుని జయిస్తూ జీవించడానికి విజయ పదంలో ప్రభు మనల్ని నడిపించును గాక. ఆమెన్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దోస్ వండర్ఫుల్ వర్డ్స్. ప్రత్యేకంగా మీరు ఒక క్రొత్త కోణాన్ని ఆవిష్కరించినట్టుగా అనిపించింది. వాస్తవానికి వాక్యంలో ఇంతకాలం చూడనటువంటి కోణం, కొత్త కోణం అంటే ఏదో కొత్తగా కల్పించింది కాదు, కానీ ఇంతకుముందు చూడనటువంటి కోణం. దట్ ఈస్ వండర్ఫుల్. మీరు పదే ఆ రిలేషన్షిప్స్ గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు, బాంధవ్యాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు క్రాస్ అపియర్ టు బి సంథింగ్ న్యూ. అది చాలా అద్భుతంగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్లీ ఇది చూస్తూ ఉన్నటువంటి వాళ్ళు, పాస్టర్లు, బోధకులు ఈ సంవత్సరం గుడ్ ఫ్రైడే రోజు చేసే ప్రసంగాల యొక్క ఇంటెన్సిటీ మారుతుంది అని నేను నమ్ముతా ఉన్నా. బ్రదర్ అనిల్ గారు, ప్రాముఖ్యంగా ఈ 7 వర్డ్స్ని ఐసోలేటెడ్ వర్డ్స్గా అధ్యయనం కానీ కాంప్రిహెన్సివ్గా అసలు బైబిల్ మొత్తంలోంచి కెనానికల్గా చూడడం అనేది ఆ కోణం చాలా కొత్తది అనిపించింది. రెండోది, మీరు ప్రస్తావించినట్టుగానే 7 వర్డ్స్లో కూడా ప్రధానమైనటువంటి ఫోకస్ ఎక్కడుంది అని అంటే రిలేషన్స్ మీద ఉండడం అనేది. సో అంతిమంగా ఆయన వ్యక్తులతో కానీ తండ్రితో కానీ ఉన్నటువంటి సంబంధాన్ని గురించే ఆయన ప్రస్తావించడాన్ని మనం అన్ని మాటల్లోనూ చూస్తాం ప్రత్యేకంగా. తర్వాత మీరు ఈ 7 వర్డ్స్ని కూడా వ్యక్తిగతంగాను, తర్వాత ఒక సంఘంగా కూడా, అంటే రిడీమ్డ్ కమ్యూనిటీగా కూడా ఎట్లా క్రైస్తవ జీవితం ప్రారంభమవుతుంది, ఎట్లా మనం తిరిగి దేవునితో నిత్యత్వంలో కలుసుకుంటామనే ఆ టోటల్ జర్నీని ఈ 7 వర్డ్స్లో చూపించడం అనేది దిస్ ఈజ్ అమేజింగ్ అన్న. మనం ఈ విధంగా 7 మాటలను ధ్యానించడము, లేకపోతే లెంట్ సీజన్లో క్రీస్తు శ్రమలను ధ్యానించడం, దాన్ని వ్యంగ్యంగా దాన్ని అవమానించే వాళ్ళు చాలామంది ఉన్నారు క్రైస్తవుల్లోనే. అది వాళ్ళకు ఉన్నటువంటి ఇగ్నోరెన్స్ని బట్టి కావచ్చు, లేకపోతే వాళ్ళకున్న ఏమంటారు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ని బట్టి కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క ట్రెడిషన్ని బట్టి కావచ్చు. కానీ
ఈరోజు మీరు ఈ 7 మాటలని కనెక్ట్ చేసిన విధానం ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి రక్షణ ప్రణాళిక మొత్తాన్ని ఈ 7 మాటల్లో చూపించడం అనేది చాలా అద్భుతం. మీకు అలా అర్థం చేసుకోవాలని ఎందుకు అనిపించింది? అదిగో మీరు ఉన్నట్టుండి నాకు ఈమెయిల్ పంపించి అన్న రేపు మీరు మాట్లాడాలా అని చెప్పినందుకు. లేదు. అది జస్ట్ లైట్ హార్టెడ్‌తో చెప్పింది. అయితే సేవకునిగా మనం అందరం కలిసి ఆర్‌టిఎఫ్ ద్వారా మనోళ్ళందరినీ చేరుకుంటున్నాం కాబట్టి, ఏ రకమైన కాంప్రిహెన్సివ్ పిక్చర్ మనం థియలాజికల్‌గా ఇప్పుడు దీని పేరే ఆర్‌టిఎఫ్. నేనెప్పుడు చాలా సీరియస్‌గా తీసుకుంటాను ఆర్‌టిఎఫ్‌ని ఆలోచన చేసినప్పుడు. థియలాజికల్ పెయింటింగ్ ఎట్లా మనం తీసుకొని రాగలము అన్నప్పుడు మోకాళ్ళ మీద పడి ప్రభువా నాకు ఆలోచనలియ్యి. ఏం చేయాలా? అలాగూ ఈ జర్నీ మొదలుపెట్టిన జానీ. ద మొమెంట్ వి సే థియలాజికల్ అన్నప్పుడు ర్యాష్ థియలాజికల్ కంక్లూజన్‌కి రావచ్చు. ఎందుకంటే అక్కడి నుంచి అక్కడికే అప్లికేషన్ దబుక్కున దించేసుకోవడం. ఎప్పటికి కూడా థియలాజికల్ అంటే ఏంటంటే ఒక లేఖన భాగాన్ని ఎన్నుకున్నప్పుడు అది ముందేం జరిగింది, తర్వాత ఏం జరుగుతుంది అని చూడడం అనేది మన బాధ్యత. అంటే హెర్మన్యూటికల్‌గా ఈ విషయం ఈజ్ సిగ్నిఫికెంట్. యాహ్! ఒక్క నిమిషం మీరు అనుమతిస్తే కొద్దిగా వెనక్కు పోయి ఎవరైతే అపహసిస్తున్నారో వాళ్ళ గురించి ఒక మాట మాట్లాడదాం. ప్లీజ్. అదేంటంటే చారిత్రాత్మకంగా ప్రభువులో మనకు స్వాతంత్రం ఉంది. ఏంటా స్వాతంత్రం అంటే ఒక్కసారి మనము ప్రభువును రక్షకునిగా, ప్రభువుగా స్వీకరించిన తర్వాత మన ఆరాధన వ్యక్తిగతంగా అయినా సరే, సామూహికంగా అయినా సరే ఏ రకంగా వ్యక్తపరుస్తామనడానికి ఉండే స్వాతంత్రంలో అందరూ పరిశుద్ధులు ఎరుగుదురేంటంటే ఆయనకు ప్రీతికరమైనటువంటి జిహ్వాఫలం అర్పించటమే మన బాధ్యత. కాబట్టి ఎవరైతే ప్రభువుకు ప్రీతికరమైన జిహ్వాఫలం అర్పించాలనుకుంటుంటారో వాళ్ళలో జాయ్ ఉండొచ్చు కానీ అపహాస్యానికి మాత్రం స్థానం లేదు. ఒకరి స్వాతంత్రంలో ఒకవేళ 7 మాటలను విశదపరిచినా, విశదపరచకపోయినా, లెంట్ డేస్‌లో పాల్గొన్నా, పాల్గొనకపోయినా నూతన నిబంధనలో మనకు స్వాతంత్రం కనిపిస్తుంది గానీ, ఒకరిని ఒకరు అపహసించుకోవడం అనడానికి మాత్రం స్థానమే లేదు. యాహ్! యాహ్! సాడ్‌లీ ఇప్పుడు తెలుగు క్రిస్టియన్ కల్చర్‌లో ఇది చాలా ఎక్కువ కనబడుతుందన్న. దాని విషయం ఆర్‌టిఎఫ్‌గా మేము చాలా బాధపడతా ఉన్నాం. అయితే మీరు ఇంతసేపు చెప్పిన ఈ ఎక్స్‌పోజిషన్‌లో ఈ ఈ 7 మాటలను మీరు చూపించినటువంటి విధానం నిజంగా మనం దీన్ని ఈ బాంధవ్యము అనే కోణంలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే నిజంగా ఎన్ని రిలేషన్షిప్స్ హీల్ అయిపోతాయో. సంఘంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు. ఇది చాలా ఆశ్చర్యం కలిగించింది నాకు. అనిల్ గారు మీరేమంటారు? ఎస్ అన్న. అంటే బైబిల్ లో బాంధవ్యాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఎందుకు బాంధవ్యాలు ప్రధానం క్రైస్తవ్యానికి అనంటే దేవుడు రిలేషనల్ గాడ్ యాక్చువల్గా త్రిత్వమై ఉన్నాడు కాబట్టి ఆయనలోనే సంబంధం అనేది ఉంది కాబట్టి అదే యాక్చువల్గా అన్ని రిలేషన్స్కి పునాది యాక్చువల్గా. సో అక్కడ మనం థియాలజీ రైట్ అవ్వకపోతే మన రిలేషన్స్ రైట్ అయ్యే అవకాశం ఉండదు. సో బేస్డ్ ఆన్ థియాలజీ లైఫ్ కన్స్ట్రక్ట్ చేస్తాం కాబట్టి బిల్డ్ అవుతుంది కాబట్టి థియాలజీని మనం సరి చేసుకున్నప్పుడు ప్రాపర్గా దాన్ని అర్థం చేసుకున్నప్పుడు అది అన్ని ఏరియాస్లోనూ హీలింగ్ తీసుకొస్తుంది. అనిల్ చెప్పిన దానికి ఒక మాట అదేంటంటే నిజమే త్రియేక దేవుణ్ణి గురించినటువంటి అనుభవపూర్వకమైన జ్ఞానం విశ్వాసులమైన మనకి ఇవ్వబడింది కాబట్టి దేవుడు మనను సృష్టించిన రీతినే చూచినప్పుడు పర్సీవ్ చేయడానికి అండర్స్టాండింగ్కు ఫిజికల్ బాడీని స్ట్రెచ్ చేస్తూ మనకు రిఫ్లెక్షన్స్ ఉంటూ పనులు చేసుకోగలిగే ఇవి ఉండేటప్పుడు వీటన్నిటిలో కూడా మన లోతైన కేపబిలిటీస్ అన్నీ కూడా అవతల వాళ్ళ వైపు ఎట్లా తిరగాల అనేవే మన లోతైన కేపబిలిటీస్. అట్లా ఆయన స్వారూప్యాన్ని మనం పంచుకుంటున్నాం. అండ్ ఈ కేపబిలిటీస్లో
మనకు అద్భుతంగా ఇవ్వబడింది ఏంటంటే, ఊరికే మనం అనుకుందాం సృష్టిలో దేవుడు వాచ్ మేకర్ లాగా షటప్ అయి, అంటే తాను మనతో సంబంధం లేకుండా మనల్ని మాత్రమే ఒకరినొకరము సంబంధం కలిగి ఉన్నట్టు అట్లా సృష్టించింటే, నా గ్రహింపులో మానవ అనుభవం యొక్క లోతు సగం మాత్రమే, కొంత మాత్రమే ఉండేది. దేవునితో బాంధవ్యాన్ని బట్టి మనం ఒకరితో ఒకరం బాంధవ్యంలోనికి రాగలమనేదే జీవితానికి ఒక పరిపూర్ణతను తీసుకొచ్చేటువంటి విషయం. ఆ కేపబిలిటీస్ ఉన్నాయి మన లోపల. యా అయితే ఈ త్రియేక దేవుని యొక్క త్రిత్వంలో ఉన్నటువంటి బాంధవ్యాలను గురించి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు కొంతమంది అడిగేటువంటి ప్రశ్న ఏంటనంటే, విడదీయరాని బాంధవ్యంలో ఉన్నటువంటి త్రియేక దేవుడు, వారిలో కుమారుడైనటువంటి దేవుడు తండ్రితో నన్ను విడిచిపెట్టావు, లేక వీఆర్ సెపరేటెడ్ నౌ, అంటే నన్ను నన్ను ఆ సెపరేషన్కి గుండా తీసుకెళ్ళావు, హౌ ఈజ్ దట్ పాసిబుల్? అది ఎలా సాధ్యం అవుతుంది? తండ్రి కుమారుని ఆ త్రియేక దేవునిలో ప్రత్యేకంగా త్రిత్వంలో ఇది సాధ్యమేనా, లేక ఈజ్ ఇట్ జస్ట్ ఆ ఎడబాటుని మనం అర్థం చేసుకోవడం కోసం ప్రభు ఊరికే మాట్లాడినటువంటి మాటల అని అడిగేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మీరేమంటారు? నేను చెప్పింది ఏంటంటే, ప్రభు తను తండ్రిని గురించి సువార్తల్లో ఏ నిర్ధారణ పూర్వకంగా తమ విడదీయని బాంధవ్యాన్ని మాట్లాడినాడో ఆ మాటలను బట్టి సిలువలో వై హ్యావ్ యూ ఫర్సేకెన్ మీ, ఆయనను తండ్రిని అక్యూజ్ చేసినట్టు తీసుకుపోవు. వై హ్యావ్ యూ ఫర్సేకెన్ మీ ఇది అర్థం గాక కాదు. ఈ మిషన్ లో ఉండే యాగనీలో తనకివ్వబడినది నెరవేర్చటానికి ప్రభు ఈ మాటలు పలకడంలో బలి అర్పింపబడ్డం కుమారుడైన యేసుక్రీస్తు. కొన్నిసార్లు అపార్థాలు వచ్చి తండ్రి శిలువ పైన చనిపోయినట్లుగా అర్థం చేసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎందుకంటే తండ్రే రూపం మార్చుకొని కుమారుడికి వచ్చినాడు, ఇట్లాంటి ఇంటర్ప్రిటేషన్స్ లో. అయితే ఇక్కడ బాంధవ్యం విషయంలో why have you forsaken me is not questioning his integrity nor accusing him, but it is the depth of the agony of being left to take up this task of laying down his life. ఇక ఆ ప్రక్రియ ఎట్లా జరిగింది మనకు తెలియదు కానీ ఈ ప్రక్రియలో అపార్థం గాని, వేర్పాటు గాని, అక్యూజేషన్ గాని లేవు. ఓకే, సో దట్ ఈస్ ఇంటెన్షనల్ ఫర్సేకింగ్ అంటారా మీరు? ఇంటెన్షనల్ రాదర్ అగ్రీడ్. ఎందుకంటే ఎందుకు అగ్రీడ్ అంటే మనం ముందే చూస్తున్నాం ఏంటంటే తాను స్వతహాగా అనగా ప్రభు నోట మనం మాటలు పెట్టలేం కానీ ఆయన మాటలు ఆయన క్రియలు ఏం చూపిస్తున్నాయంటే తండ్రికి కుమారునికి ఏమాత్రం గ్యాప్ మనకు కనిపించటం లేదు. కాబట్టి ఇది వారు ఇరువురు ఎరిగినటువంటి విషయం. బట్ బలహీనత అంటే హ్యూమన్ ఫైనైట్నెస్, ఆయన శరీరధారి అయి ఫైనైట్నెస్ లో ఉండేటప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ కు స్వాతంత్రం ఉంది. ఎందుకంటే ఇట్ ఈస్ అ మూమెంట్ ఆఫ్ డీప్ యాగనీ. అనిల్ గారు మీరు ఏదో చెప్పారు, యూ మే కంటిన్యూ. ఎస్ అన్న, అంటే జీసస్ యాగనీని మనం అర్థం చేసుకునేటప్పుడన్నా గలతీలకు రాసిన పత్రికలో పౌలు చెప్పినటువంటి మాట, ఆయన మన కోసం శాపగ్రాహి అనే మాట వాడాడు 13వ వచనంలో. అంటే మన కోసం హీ బికేమ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ కర్స్, అంటే ధర్మశాస్త్రాన్ని మీరడం లా బ్రేకర్స్కి వచ్చేటువంటి దేవుని యొక్క న్యాయపరమైనటువంటి నీతియుక్తమైనటువంటి తీర్పు వల్ల వచ్చేటువంటి శిక్ష ఏదైతే ఉంటుందో ఆ శిక్ష వల్ల వచ్చేటువంటి సఫరింగ్స్ని యాక్చువల్గా యేసు ప్రభు సిలువలో అనుభవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా యాక్చువల్గా ఒక మాటలో చెప్పాలి అని అంటే దాన్ని పూర్తిగా మనం మన పరిజ్ఞానంలో వివరించలేనటువంటి ఒక సిచ్యుయేషన్గా మనం చెప్పచ్చు అన్న. ఒక పక్క ఆయన అంటే రాను మీద వేలాడిన వాడు శాపగ్రస్తుడు అని ద్వితీయోపదేశ కాండంలో
వాడినటువంటి మాట మనం గలతీలు పత్రికలో 3:13లో పౌలు భక్తుడు చెప్తున్నటువంటి మాటను బట్టి ఆయన డెఫినెట్గా ఒక కర్స్డ్ పర్సన్గా ఆయన సిలువలో చనిపోతున్నాడు అనేది అర్థమవుతుంది మనకి. యా కాబట్టి ఆ సెపరేషన్ అనేది ఎందుకు అని అంటే కాంటెక్స్ట్ కూడా మనం చూస్తే 3 hours డార్క్నెస్ ఉంటుంది. 3 hours అసలు కమ్యూనికేషన్ ఏమీ ఉండదు, మాటలు ఉండవు అక్కడ. సో ఇమీడియట్లీ అది అయిన వెంటనే యేసు ప్రభు పలికినటువంటి మాట ఇది 4వ మాట. కాబట్టి ఈ 3 hours ఈ డార్క్నెస్ ఎందుకు, ఈ సెపరేషన్ ఏంటి అనే దాన్ని మనం పూర్తిగా మనం వివరించలేకపోయినా ఆయన హ్యూమన్గా డివైన్ ర్యాత్ని అనుభవిస్తూ ఉన్నాడు. మనం ఏ సెపరేషన్ అయితే మనం అనుభవించాలో డివైన్ జడ్జ్మెంట్ వల్ల వచ్చే సెపరేషన్ సబ్స్టిట్యూట్గా మన రిప్రజెంటేటివ్గా ఆయన ఆ సెపరేషన్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడని అనుకుంటున్నాను. అయితే 2 కోణాల్లో అన్న, ఒకటి తండ్రి కోణంలో మీరు బాంధవ్యం గురించి ప్రత్యేకంగా 7 మాటలను చక్కగా అల్లుతూ వచ్చారు. అండ్ వీ కెన్ సీ దట్ ఆల్ ఓవర్ ద స్క్రిప్చర్స్. తండ్రి యొక్క ఏమంటారు ఆ బాధని కానీ, లేక తండ్రి అనుభవించిన వేదనను కానీ తన కుమారుడు శిలువ పైన మరణిస్తూ ఉన్నప్పుడు అది వాక్యంలో ఎక్కడ రాయబడినట్టుగా మనం చూడం. ఏమైనా సూచనలు ఉన్నాయా ఆ తండ్రి బాధను అర్థం చేసుకోవడానికి? డెఫినెట్లీ తండ్రి కూడా చాలా భయంకరమైనటువంటి వేదనను అనుభవించి ఉంటాడేమో. భలే ఇంట్రెస్టింగ్గా మీరు వేదన అనే చోట ఆయనకు అభీష్టమాయను అనేది వాక్యంలో. అది భలే కాంప్లెక్స్ వర్డ్. అభీష్టము అన్నప్పుడు ఒక రీతిగా హీ టుక్ ప్లెజర్ ఇన్ వాట్ హెస్ హ్యాపెన్ టు ద సన్. అభీష్టము తెలుగులో తిప్పగలం. బట్ అక్కడ జరిగింది ఏంటంటే, నా గ్రహింపు ప్రకారము మనం ఒకవేళ తండ్రి హృదయాన్ని ఆ మాటలో అంచనా వేయగలిగితే, దట్ ద ఫాదర్ వాజ్ డీప్లీ సాటిస్ఫైడ్ ఇన్ హిస్ సెన్స్ ఆఫ్ రైచియస్నెస్ అండ్ జస్టిస్ అండ్ ద డిమాండ్స్ ఆఫ్ రైచియస్నెస్ దట్ హీ హిమ్సెల్ఫ్ పుట్ ఫార్వర్డ్. ఆఫ్ కోర్స్ ఈ అభీష్టములో మనకు తండ్రి హృదయం యొక్క లోతు కనిపిస్తుంది. వావ్. Even though it was suffering, it was leading to greater purposes of the restoration of relationship. ఇప్పుడు పెయిన్ ను ఇంటెన్సిఫై చేయడం అనేది సర్వసాధారణమైన మానవ దృక్పథం. బట్ ఈవెన్ మన మిలిటరీలోనే మన ఓన్ కమాండర్లే పెయిన్ ను చూస్తూ కూడా వాళ్ళకి ఇవ్వబడిన మిషన్ ను నెరవేర్చేటప్పుడు దే మూవ్ ఫార్వర్డ్ ఇన్ స్పైట్ ఆఫ్ పెయిన్. యా, ఆఫ్ కోర్స్. అది సో అభీష్టమాయను చూడంగా ఈజ్ అ వెరీ కాంప్లెక్స్ స్టేట్ ఆఫ్ ఇమోషన్స్ దట్ ఈస్ పాజిటివ్. యా, మీరు ఆ మాట అభీష్టమాయను అనేటువంటి మాట తీసుకొని వచ్చినప్పుడు అసలు మనం దాన్ని ఊహించలేం. అసలు మన ఊహకు అందనటువంటి ఎక్స్ప్రెషన్ ఏమో అని అనిపిస్తూ ఉంది నాకు. అది ఎందుకు అని అంటే, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ దట్ ఫాదర్ కెన్ సీ హిస్ సన్ డైయింగ్? బట్ మీరన్నట్టు చుట్టూ ఉన్నటువంటి బాంధవ్యాలను సరిచేయడానికి, తండ్రితో మనకున్నటువంటి సంబంధం, మన కుటుంబాల్లో మనకున్నటువంటి సంబంధం, మన సమాజాల్లో మనకున్నటువంటి సంబంధం, సంఘంలో మనకున్నటువంటి బాంధవ్యాలు, నిత్యత్వంలో మనకు ఉండబోయే బాంధవ్యాలు, ఇవన్నీ మీరు చాలా స్పష్టంగా మెన్షన్ చేశారు. అయితే ఇంకొక ఇంట్రెస్టింగ్ అనిపిస్తుందో లేదో నాకు తెలీదు. ద ఓల్డ్ టెస్టిమెంట్ ఎండ్స్ విత్ దిస్ స్టేట్మెంట్ కదా, నేను వచ్చి దేశమును శపించకుండానట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును. మలాకి గ్రంథం చివరి వచనం. దీనికి ఏమైనా సిగ్నిఫికెన్స్ ఉందంటారా ఈ కాంటెక్స్లో? నేను ఆనెస్ట్గా కనెక్షన్ ఆలోచించలేదు. మీరు ప్రశ్నించినప్పుడు మొదలు పెడుతున్నాను. భలే మంచి ప్రశ్నను మీరు తీసుకొచ్చినారు. కాబట్టి ఒక్క మాటలో చెప్పాలంటే,
మనం ఇంతసేపు మాట్లాడుకున్న దానికి ఈ 6వ వచనంలో మలాకి 4:6లో ఇవ్వబడిన మిషన్ స్టేట్మెంట్‌కు ఆహ్, ఇట్ ఈస్ రీఇటరేటింగ్ యెస్. వాట్ వి హావ్ ఒక రీతిగా. అయితే మీరు ప్రశ్న ఏమని మొదలుపెట్టినారో మిస్ అయిపోతున్నాను జానీ నేను. అదే అన్న. అంటే ఈ బాంధవ్యాలను గురించి మనము ఆలోచిస్తున్నటువంటి కాంటెక్స్‌లో హ్మ్. ఈ 4వ అధ్యాయం చివరి వచనం ఓల్డ్ టెస్టమెంట్ ఈ వచనంతో ఎండ్ అవుతా ఉన్నప్పుడు దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏమన్నా ఉండొచ్చా? ఆహా! ఐ సీ. దిస్ ఈజ్ అబౌట్ ద గ్రేట్ డే కదా! విచ్ ఇస్ ట్రూ. మరి ఓల్డ్ టెస్టమెంట్ ఇట్లా ఎండ్ అవుతుందంటే మనకి ఇవ్వబడిన లేఖనాలివి దో సైలెన్స్ ఉన్నప్పటికీ, అనగా మలాకి గ్రంథం నుంచి మత్తయి వరకు ఇన్ టర్మ్స్ ఆఫ్ వాయిస్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాఫెటిక్ వాయిస్ దేర్ ఇస్ సైలెన్స్. But in terms of what the Lord has been doing in the lives of people, uh, God has been active. ఇప్పుడు scriptural textual silence ను we cannot infer as God being silent in what Okay. he does in the world. ఓకే. ఉదాహరణకు మనము జకరియా ఎలిజబెతుల్లో మనం చూచినప్పుడు దాని తర్వాత ప్రభు పుట్టక మునిపే అన్న, దాని తర్వాత సిమియోను వాళ్ళు అక్కడ ఉండేటప్పుడు వాళ్ళ జీవితాలను మనం లెక్కగట్టుకుంటూ పోతుంటే the Lord's work is at hand, nevertheless inscribing it into the written word లేదు. ఓకే. హవెవర్ మీరు చెప్పినట్ల ఇది ఈ పర్పస్ జరగకపోతే ఇక ప్రభు మరణం యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? ఒకటి. రెండవదిగా ఇక్కడ చూసినట్లయితే నా గ్రహింపు మేరకు మలాకీకి ఇవ్వబడిన దర్శనం ఒకవేళ మనం ఇశ్రాయేలీలను తీసుకున్నా కూడా ద స్పిరిట్ బిహైండ్ వాట్ ఈస్ సెడ్ ఈజ్ అప్లికబుల్ ఈక్వల్లీ టు ఇజ్రాయెల్ అండ్ ద జెంటైల్స్. మళ్ళా శిష్యత్వంలో కూడా మనం చూస్తున్నాం ఏంటంటే ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్ ఈ రోజు మోడర్న్ జూయిష్ నేషన్ ఉన్నా మిగతా వాళ్ళున్నా ఇట్స్ పాసిబుల్. ఇంకొకటి లేఖనం అంతటిని చూడాలి కాబట్టి ప్రభువును వెంబడించడం ద్వారా తల్లిదండ్రుల నుంచి వేరైపోవడం కూడా జరుగుతుంది. అది కూడా మన విశ్వాస జీవితంలో ఒక భాగం. యా. అనిల్ గారు మీకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? ప్రశ్నలు అంటే మీరు ఇందాక ఫాదర్ యొక్క పరిస్థితి ఏంటి, ఆయన ఎట్లా అనేది ఆలోచిస్తూ ఉన్నప్పుడన్నా నాకేమనిపించిందంటే ఇందాక మా అన్న అంటే రైచియస్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద లా ఫుల్ఫిల్ అవ్వడం అనేది, జస్టిస్ ఫుల్ఫిల్ అవ్వడం అనేది ఒక కోణం అయితే, రెండవది యేసు ప్రభు ముందు ఉన్నటువంటి అవమానాలన్నిటిని ఆయన భరిస్తూ ఉన్నప్పుడు ఎంతమందిని ఆయన రక్షించబోతున్నాడు, ఎంతమందికి విమోచన చేస్తున్నాడు ఆయన జీవితం ద్వారా, మరణం ద్వారా అనేది ఆయన చూస్తూ ఉన్నప్పుడు ఆయన సఫరింగ్స్ అన్నిటినీ, అవమానాలన్నింటినీ అధిగమించి ఆయన దాటుకునే వాటన్నిటి గుండా, సఫరింగ్స్ గుండా వెళ్ళాడు అనేది మనకి న్యూ టెస్ట్మెంట్లో కనిపిస్తుంది అన్న. సో సిమిలర్గా నేనేమనుకుంటాను అంటే హెబ్రీ గ్రంథకర్త 2వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటారంటే ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును అంటాడు. సో అనేక మందిని ఆయన మహిమకి తీసుకొస్తున్నాడు అనే దృష్టికోణంలోంచి ఆలోచించినప్పుడు అప్పుడు యేసు ప్రభు యొక్క సఫరింగ్స్ ని ఆయన అనుమతిస్తాడు. బట్ ద జాయ్ ఎక్కడుంది అని అంటే అనేక మందిని రిడీమ్ చేయడంలో, అనేక మందిని మహిమకి తీసుకురావడంలో ఆయన జాయ్ని ఎక్స్పీరియన్స్ చేస్తాడు. సో సొంత కుమారుణ్ణి అప్పగించడానికి దాచుకోకుండా ఇచ్చాడు అని చెప్పడంలో ఫాదర్ యొక్క హార్ట్ చెప్తాడు పౌలు భక్తుడు. మనల్ని ఎస్ అన్న మీరు ఇంట్రెస్టింగ్ గా మీరు అక్కడ చెప్పిన దాని పక్కనే రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుటకు.
నాట్ దట్ ప్రభులో కొరత ఉందని అది సూచించటం లేదు. బట్ ఈ శ్రమల ద్వారా సంపూర్ణత ఆయన వచ్చిన పర్పస్ నెరవేరడం. It is not that the Lord is limited or falling short of expectations. Yes. Just ఆ శ్రమల ద్వారా ఆయనను సంపూర్ణంగా చేయడం. That's something very how should I say, amazing to read. యా, మీ ఇద్దరికి చాలా థ్యాంక్స్. ఎందుకనంటే మీరు చేస్తున్న కామెంటరీ అంటే నిజంగా ప్రభు లేక దేవుడు ప్రత్యేకంగా సిలువలో మన పట్ల పాపుల పట్ల చూపినటువంటి ప్రేమని ఇంకా ఎంతో ఉన్నతంగా చూపిస్తూ ఉన్నట్టుగా నాకు ఫీలింగ్ కలుగుతా ఉంది. కారణం ఏంటంటే ఆ మాట చాలా పెయిన్ఫుల్గా అనిపించింది అన్న. దే బోత్ అగ్రీడ్ అపాన్ దిస్ యాక్ట్ ఆఫ్ క్రాస్. అది అమేజింగ్ అసలు. జస్ట్ సేవ్ మీ, నన్ను రక్షించడం కోసం, మానవులను రక్షించడం కోసం దే బోత్ అగ్రీడ్ అపాన్ గోయింగ్ ఆన్ దిస్ ఆర్డియల్. అసలు భయంకరమైనటువంటి శ్రమ గుండా వెళ్ళడానికి ఇద్దరు, తండ్రికి అభీష్టమాయను, కుమారుడు లోబడెను. ఇది అర్థం చేసుకోవడానికి అసలు మన మేధస్సు చాలాదేమో అనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ. వెరీ గుడ్ జానీ. ఒక మాట యాడ్ చేయాలనుకున్నాను జానీ. అదేంటంటే సర్వసాధారణంగా మనము కృపను గురించి ప్రస్తావించినప్పుడు పాప క్షమాపణ అప్పుడు మాత్రమే సాధారణంగా వాడడం. అయితే ఆ కృపా కార్యము ఇందాక మనల్ని బ్రదర్ అద్భుతంగా హెబ్రీ 2లోకి తీసుకుపోయి మహిమ చేర్చేంత వరకు కృపా కార్యం ఎట్లా పనిచేస్తుంటుందో, సిలువలో ప్రభు మరణించిన మరణం యొక్క సిగ్నిఫికెన్స్ అండ్ స్కోప్ పాప క్షమాపణతో మాత్రమే ఆగిపోదు. ఆయన మరణ పునరుద్ధాల స్కోప్ మనల్ని మహిమకు తీసుకుపోయేంత ఇఫెక్టివ్ ఉండడం కొరకు కూడా ఇది మనం చూడాలి. అది మీరు సో ఆల్ దట్ వి ఎక్స్పీరియన్స్ యాస్ బిలీవర్స్. యా, మీరు 7వ మాటను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నప్పుడు తండ్రికి తనను అప్పగించుకోవడం మాత్రమే కాదు, మనలను తీసుకెళ్ళి అప్పగించేంత వరకు అనేటువంటి మాట చాలా చాలా టచింగ్గా ఉందన్న. దట్ ఇట్స్ అమేజింగ్. యా, థ్యాంక్ యూ సో మచ్. We really praise God for the leading that God has given to you, especially this evening. Yeah. చివరిగా ఇంకొక మాట అడుగుతాను. మిమ్మల్ని అడిగిన సమయం అయిపోతుంది. సో ఒక్క మాట, మీరు అగస్టీనియన్ థాట్ని బాగా చదివినటువంటి వాళ్ళు కాబట్టి ఎనీ రిఫ్లెక్షన్స్ ఫ్రమ్ హిస్ థింకింగ్ అబౌట్ ద క్రాస్ అండ్ ది 7 words? భలే ప్రశ్న వేసినారు. ఇప్పటికి నేను ఐ మస్ట్ మేక్ ఎ కన్ఫెషన్, మీరు అందరి ముందు నన్ను అడిగిన కాబట్టి. నాదేమో అగస్టిన్ రీడింగ్ సెలెక్టివ్ రీడింగ్. తాను సమయం గురించి ఏమన్నాడు అన్న దాంట్లో అయినప్పటికీ అప్పుడప్పుడు తాను చెప్పింది చదవడం వచ్చింది కాబట్టి ఒకసారి తనను ప్రశ్నించినారు లీగల్ దృక్పథం నుంచి. లీగల్ దృక్పథం నుంచి తనకు వేసిన ప్రశ్న ఏంటంటే, చంపడమేమో 1 నిమిషంలో చంపడం జరుగుతుంది, శిక్ష ఏమో జీవితాంతం ఉంటుంది, ఇది అన్యాయం కదా అని ఒకడు అతి తెలివితో వేసిన ప్రశ్న. చంపడం 1 నిమిషము, శిక్షనేమో జీవితాంతము, ఇది అన్యాయం అంటే అప్పుడు ఆగస్టీన్ అందుకొని ఇక్కడ ఈ క్రైమ్ యొక్క పరిస్థితిని సమయంతో ఈక్వేట్ చేయాల్సి వస్తే గాన 1 నిమిషంలో చెప్పినందుకు 1 నిమిషం శిక్ష చేయాల్సి వస్తుంది, ఒకవేళ ఆ అతి తెలివి పరుడేసిన ప్రశ్న ప్రకారం అయితే ఈ 1 నిమిషంలో చంపడానికి ఉండే ఇంపాక్ట్ ఒక జీవితం అంతటి పైన పడింది కాబట్టి యూతల జీవితం అంతటి పైన ఇంపాక్ట్ పడడం న్యాయం. వావ్, అమేజింగ్.
And this is what, so it is not measured by the temporal frame, it is measured by the impact. And as I see the Lord's death, in another, conversely speaking, the Lord's death is such that it has impacted us for eternity. దట్ మేక్స్ సెన్స్. ఆయన చంపబడింది సిలువలో, చంపబడమైన క్రియ, ఆయన మరణానికి గురైతే, బట్ ది ఇంపాక్ట్ ఆఫ్ హిస్ డెత్ ఈస్ మెంట్ ఫర్ ఆల్ ఆఫ్ us ఫర్ ఇటర్నిటీ. వావ్, Yeah. అమేజింగ్. యా, అనిల్ గారు. ఇంకొక కోణంలో ఒక ఆర్గ్యుమెంట్ ఏంటంటే అన్న, అది విలియం లేన్ క్రేగ్ గారు ప్రజెంట్ చేసినటువంటి ఆర్గ్యుమెంట్. నేను ఆలోచిస్తున్నా, అంటే ఇంకా విలియం లేన్ క్రేగ్ గారు ఎందుకు రాలేదు, ఆర్సీ స్ప్రోల్ గారు ఎందుకు రాలేదు అని. అంటే అనిల్ గారు వారిని తీసుకురాకుండా ఉండలేరన్న. సో యా, చెప్పండి. సో అంటే హెల్ ఎందుకు ఇటర్నల్ అవుతుంది, ఫరెవర్ ఉంటుంది అని. హెల్లో సిన్నర్స్ గో ఆన్ సిన్నింగ్ అనేది ఒక ఆర్గ్యుమెంట్ అన్న. హెల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు రిపెంట్ అవుతారు, ప్రభు వైపు తిరుగుతారు అనే ఛాన్స్ లేదు. ఎందుకనంటే అది వాళ్ళు ఆ క్లెంచ్డ్ ఫిస్ట్ వాళ్ళు హెల్లో కూడా లేపుతూనే ఉంటారు అని. ఓ ఐ సీ. ఎందుకు అనంటే అసలు మనం పరిశుద్ధాత్మ దేవుని కార్యం లేకుండా, ఆయన పని చేయకుండా మనం మన పాప స్థితిని మనం గుర్తించడము, దాని నుంచి బయటకు రావడం అనేది జరగదు. ఎప్పుడైతే స్పిరిట్స్ వర్క్ని మనం దేవుడు రిమూవ్ చేస్తారో, అక్కడ జరగదో, డెఫినెట్గా వాళ్ళు అదే స్థితిలో కొనసాగుతారు. వాళ్ళు నిరంతరం దేవుడి మీద తిరుగుబాటు చేస్తూనే ఉంటారు అని. కాబట్టి తిరుగుబాటు చేసేవాళ్ళు నిరంతరము ఆయన సెపరేషన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఉంటారు అని. ఓకే, ఐ సీ. కొద్దిగా దానికే కాంప్లిమెంటింగ్, అయితే విధేయత చూపించేవారు ఆయన ముఖ దర్శనంతో ఆయనను ఎదుట కలిగి ఉంటారు కాబట్టి ఇక వారి జాయ్ అన్స్పీకబుల్ కు ఇక అంతు లేదు. అంటే అదే యూతలకు వచ్చినప్పుడు మన ఎక్స్పీరియన్స్ పేతురు చెప్పినట్ల, జాయ్ అన్స్పీకబుల్ బికాస్ యూ కాంట్ కమ్ అవుట్ ఇన్ స్పీచ్ వెన్ యూ సీ హిమ్ ఫేస్ టు ఫేస్. యా, దట్ ఈస్ ట్రూ. అంటే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీరు రేజ్ చేసినారు అనిల్ గారు. థ్యాంక్ యూ ఈ మాట అన్న. మీరు కూడా అగస్టిన్ థాట్ని చెప్పినందుకు, అంటే స్పెషల్లీ టైంని గురించి. ఎందుకనంటే చాలామంది వెన్ దే గో త్రూ సఫరింగ్, స్పెషలీ లాంగ్ టర్మ్ సఫరింగ్, వాళ్ళ జీవితంలో చాలా కాలం సఫర్ అవుతూ ఉన్నప్పుడు దే సీమ్ టు అండర్ ఎస్టిమేట్ వాట్ జీసస్ వెంట్ త్రూ ఇన్ ఎ డే. ఒక రోజులో ఇన్ ది ఇంటెన్సిటీ ఆఫ్ ఇట్. కానీ ఇప్పుడు మీరు చెప్పినట్టు దాని కోణం, అంటే దాని యొక్క వైశాల్యత ఎంత అనేది, దాని ఇంపాక్ట్ ఎంత అనేది, ఇటర్నిటీలో యేసుక్రీస్తు ఒక్కడి మరణం వల్ల ప్రపంచం అంతా ఎలా రక్షింపబడుతుంది అని ప్రశ్నించేవాళ్ళు కొంతమంది. ఆ ఒక్కరోజు శ్రమ వల్ల రక్షణ కార్యం నిత్యత్వంలో ఎలా అనుభవిస్తాం మనము అని ప్రశ్నించేవాళ్ళు ఇంకోవైపు. చేసిన ఈ కొద్దిపాటి జీవితం, ఈ కొద్దిపాటి 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఈ కాలంలో చేసినటువంటి ఈ పాపానికి నిత్యత్వంలో నరకం అనుభవించడం ఏంటి, ఇది అన్యాయం కదా అని ప్రశ్నించేవాళ్ళు ఇంకొంతమంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ మూడిటికి మీరు ఒక్క దెబ్బలో ఏమంటారు జవాబు చెప్పినందుకు మీ ఇద్దరికి చాలా వందనాలు. సో యా, ఇంకేమైనా ఫైనల్ వర్డ్స్ ఏమైనా చెప్తారన్నా? దిస్ ఈజ్ అమేజింగ్ సెషన్ డియర్ ఫ్రెండ్స్. దయచేసి మీరు మీ స్నేహితులకు, మీ ప్రత్యేకంగా పాస్టర్స్కి మీరు షేర్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను, బికాజ్ వీ కాంట్ మిస్ దిస్. ఓకే, యా, యువర్ ఫైనల్ కామెంట్స్ ఫర్ ద డే. థ్యాంక్ యూ ఫర్ ద ప్రివిలేజ్ అన్నా, ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ ద ప్రివిలేజ్ యూ గివెన్ మీ. మా అందరికీ, మన ముగ్గురి తరఫున కూడా వర్త్ వైల్ గుడ్ ఫ్రైడే when we focus on the Lord, and Easter that brings greater joy
and renewal in our faith. That's what I wish for everyone. వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అనిల్ గారు. Thanks. ఎస్ అన్న. అంటే నేను ఈ యేసుప్రభు యొక్క సిలువ మరణము, ఆయన సిలువ మీద పలికినటువంటి మాటలు, ఇవన్నీ ఆలోచిస్తూ ఉన్నప్పుడు ప్రధానంగా నా మనసులోకి ఎప్పుడు వచ్చే ఆలోచన ఏంటంటే, యేసు ప్రభు యొక్క వ్యక్తిత్వం అనేది ఆవిష్కరించబడింది అక్కడ. అంటే అటువంటి ఒక హ్యూమన్ బీయింగ్ అంత భయంకరమైనటువంటి యాగనీ గుండా, అలాంటి సిచ్యుయేషన్ గుండా, అంటే ఇమోషనల్ గాను ఫిజికల్ గాను ఆయన అబ్యూస్ చేయబడి అలాంటి సఫరింగ్ గుండా వెళ్తున్నటువంటి వ్యక్తి ఈ యొక్క ప్రతిస్పందనలో ఆయన ఏమై ఉన్నాడో అర్థమవుతుందన్న మనకి. అంటే నేను సహనం గురించి మాట్లాడడం నాకు చాలా సులువు, క్షమించడం గురించి మాట్లాడడం నాకు చాలా సులువు, ప్రేమించడం గురించి మాట్లాడడం సులువు, కానీ సహనం చూపించడము, ప్రేమించడము, తర్వాత క్షమించడం అనేవి, అవి నిజంగా మన జీవితంలో మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు అర్థమవుతుంది. అసలు మన వ్యక్తిత్వాల్లో ఎంత లోపభూయిష్టమైన వ్యక్తిత్వాలు, నా వ్యక్తిగతంగా మాట్లాడుతానన్నా నేను. అంటే నేను క్షమించేటప్పుడు, నేను ప్రేమించేటప్పుడు, నేను సహనం చూపించేటప్పుడు అసలు నేనెవరో ఆవిష్కృతం అవుతూ ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నేను బండి మీద వెళ్తున్నప్పుడు నా ట్రాఫిక్లో ఎదుటి వ్యక్తి బిహేవ్ చేసేటప్పుడు నా సహనం ఎంత మేరకు ఉంది అనేది అర్థమవుతూ ఉంటుంది అన్నది క్లియర్గా. కరెక్ట్. సో హైదరాబాద్లో అర్థమవుతుంది. యా, అంటే నేనేమంటున్నాను అంటే, ఇవి మనము అనుభవపూర్వకంగా మనం చేసేటప్పుడు, అంటే మనకి నచ్చినట్టు ఉన్న వాళ్ళని ప్రేమించడం, మనకి నచ్చినట్టు ఉన్న వాళ్ళని క్షమించడం సులువు అన్న. కానీ మనకి పూర్తిగా మన అభీష్టాలకి భిన్నంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని ప్రేమించడం, క్షమించడం అనేది అసలు మన 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 స్వభావంలోనే లేదు అది. కాబట్టి నేనేమంటాను అంటే, అసలు యేసు ప్రభు యొక్క ఔన్నత్యాన్ని మనం చూడాలి అని అంటే, ఆయన వ్యక్తిత్వం యొక్క ఔన్నత్యాన్ని చూడాలి అని అంటే, సిలువలో యేసు ప్రభు యొక్క ప్రతిస్పందనలో కనిపిస్తుంది అని అంటాను. అక్కడే నేను ఎంత దౌర్భాగ్యుని, నేను ఎంత శిథిలమైపోయినోడిని, నా వ్యక్తిత్వంలో నా యొక్క దౌర్భాగ్యం ఏంటో కూడా కనబడుతుంది. అంటే ఆయన స్థితిలో, ఆయన ఉన్న పొజిషన్ అని నేను ఉంటే నేను ఎలా స్పందిస్తాను అనే ప్రశ్న వేసుకుంటే మాత్రము అసలు ఊహకు కూడా అందదన్న అలాంటి ప్రతిస్పందన రావడం. కాబట్టి యేసు ప్రభు యొక్క ఔన్నత్యాన్ని చూపిస్తుంది సులువ యాక్చువల్గా. కాబట్టి అట్లాంటి వ్యక్తిత్వాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు, మనలోకి మనం చూసుకుంటున్నప్పుడు, సో ఒక పక్క దేవుని వైపు ఆరాధన కనిపిస్తుంది, మన వైపు ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటున్నప్పుడు భయంకరమైనటువంటి బాధ, ప్రభు పాదాల దగ్గర పడి ఇంకా ఆయన క్షమాపణ ఇస్తే తప్పించి మనలో ఏ మేలు, ఏ అర్హత, ఏ యోగ్యత లేదు అనేది మనం ప్రభు పాదాల దగ్గర పడడానికి సహాయం చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ అనిల్ గారు. డియర్ ఫ్రెండ్స్, నేను మరొకసారి చాలా సంతోషంగా ఈ విషయాలు గుర్తు చేయాలనుకుంటున్నా. ఈరోజు వి ప్రీచ్ క్రైస్ట్ క్రూసిఫైడ్ అనే మాట చాలాసార్లు విన్నాం, చాలాసార్లు దాన్ని కోట్ చేస్తాం, చాలామంది స్లోగన్గా వాడుకుంటారు. కానీ ఆ మాట యొక్క లోతేంటి, పౌలు ఎందుకు ఆ మాటలు చెప్పాడు అనేటువంటి మాటలు వింటూ ఉంటే ఈరోజు హృదయం తెప్పరిల్లింది. ఎందుకు అంటే అన్న చేసిన కొన్ని స్టేట్మెంట్స్ నిజంగా మర్చిపోలేనటువంటివి. మరణానికి బదులు జీవం, అదే సిలువ. సిలువపై మారిన విలువ అద్భుతం. చేదు చిరక నుండి చెరగని బాంధవ్యం. వావ్. ఇహలోకం నుండి పరలోకానికి ఉచిత ప్రయాణం, తడబడే వీధి నుండి తండ్రి ఇంటికి. ఈ గుడ్ ఫ్రైడే ప్రత్యేకంగా ఈ
సిలువను గురించి ధ్యానించే సమయంలో అద్భుతమైనటువంటి ప్రేమ, దాని ఎత్తు, లోతు, వెడల్పు మనం గ్రహించలేము అని పౌలు చెప్పాడు కదా. అలాంటి ప్రేమని పంచుదాం, ఇతరులకు ఆ ప్రేమను చూపిద్దాం. నిత్య జీవపు మాటలు నీ దగ్గరే ఉన్నాయి, మేము ఎక్కడికి వెళ్తాం అని పేతురు అన్నప్పుడు యేసుప్రభు మాటల్లో ఎంత ప్రాముఖ్యత ఉంది, ఎంత లోతు ఉంది అనేటువంటి విషయాన్ని గ్రహించడానికి మళ్ళీ సమయం తీసుకొని కూర్చుందాం. నిజంగా ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుండి ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం చివరి వచనం వరకు ఉన్నటువంటి మాటలు, ఆ మాటలను సీరియస్గా తీసుకుందాం. ఏదో చులకనగా ఆకతాయి విధానంగా చాలామంది నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ ప్రసంగాలు చేసేటువంటి వాళ్ళు ఒకవేళ మన మధ్యలో ఉంటే దయచేసి జాగ్రత్త పడదాం. ఇవి దిస్ ఇస్ ఎ సీరియస్ మ్యాటర్. ఇది చాలా సీరియస్ మ్యాటర్. వాక్యాన్ని వక్రీకరించకుండా సరైన పద్ధతిలో దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. ఇది చివరిగా ఒక్క సారాంశం ఒక్క మాటలో చెప్పాలి అని అంటే, అన్నటువంటి మాట ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ద ఇంటెన్సిటీ ఆఫ్ ద లార్డ్స్ వాయిస్, ఇది అద్భుతం. ద ఇంటెన్సిటీ ఆఫ్ ద లార్డ్స్ వాయిస్ జస్ట్ రిమైన్స్ ద సేమ్. వావ్, ఇది ఈ స్టేట్మెంట్స్ గురించే ఆలోచించడానికి కొంత సమయం పడుతుందని నాకు అనిపిస్తూ ఉంది. సో వి థ్యాంక్ జాన్సన్ శ్రీగిరి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యువర్ టైమ్ అన్న. థ్యాంక్స్ ఫర్ ద ప్రివిలేజ్. ఎస్. అయితే ఫ్రెండ్స్, మీకు ఇంకొక శుభవార్త ఏంటి అని అంటే, ఈస్టర్ తర్వాత 2 వారాలు జాన్సన్ శ్రీగిరి గారితో మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం. ప్రత్యేకంగా థియాలజీ ఆఫ్ వర్షిప్, ఆరాధనను గురించిన దైవశాస్త్రం ఏం చెప్తా ఉంది అనేటువంటి విషయాన్ని చాలా లోతుల్లోనికి వెళ్ళి ఆలోచించబోతా ఉన్నాం. ఏదో పై కనబడేటువంటి వాటిని గురించే చాలా దుమారం రేగుతూ ఉంది. అలా కాకుండా నిజంగా వాక్యం యొక్క లోతుల్లో చూడడానికి ప్రయత్నం చేద్దాం. మన సంఘాల యొక్క రూపు మార్చేటువంటి విధంగా డిస్కషన్ జరగాలని ప్రార్థన చేద్దాం. రెండవ విషయం, రేపు అంటే థర్స్డే బిఫోర్ గుడ్ ఫ్రైడే 2వ తారీఖు విశాల్ మంగళవాడి గారు మన డిస్కషన్లోకి రాబోతూ ఉన్నారు, మన స్టూడియోకి వస్తారు. అండ్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ వండర్ఫుల్ టైమ్, especially on the 2nd. So please join without fail. మూడో విషయం, ఈసారి మన మండే బైబిల్ స్టడీ ఒకరోజు టైం చేంజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి లుక్ ఫర్ ద నోటిఫికేషన్. మండే జాన్స్ గాస్పల్ స్టడీ కోసం ప్లీజ్ వెయిట్ ఫర్ ద టైమింగ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అటెండింగ్. దయచేసి ఈ లింక్ షేర్ చేయండి సో దట్ మెనీ పాస్టర్స్ అండ్ మెనీ ప్రీచర్స్ విల్ హ్యావ్ అ ఫ్రూట్ఫుల్ టైమ్, స్పెషలీ దిస్ గుడ్ ఫ్రైడే. ఈ గుడ్ ఫ్రైడే కార్యక్రమాల కొరకు, ఈస్టర్ కార్యక్రమాల కొరకు మనం సిద్ధపడదాం. అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే అనిల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. I request Johnson Anna to pray and also give benediction for all the viewers. మా తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తును బట్టి, ఆయన శిలువ మరణ పునరుద్ధానాలను బట్టి మా హృదయపూర్వకంగా నీకు వందనాలు తెలియజేస్తున్నాం. నిన్ను నీవు ప్రత్యక్షపరుచుకున్న రీతిని బట్టి, అనగా నీ ప్రేమను వెలువర్చిన రీతిని బట్టి మీకు వందనాలు. మహిమలో మేము చేరినంత వరకు నీకుండే ప్రణాళికనన్నిటిని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాం. మరి మా ఆంధ్ర, తెలంగాణలోను, విశాల ప్రపంచంలోను సార్వత్రిక సంఘం చేరి నిన్ను ఆరాధిస్తుండగా మేము నీ అందు ఆనందించగలిగినట్లు గుడ్ ఫ్రైడేను, ఈస్టర్ను అద్భుతంగా మీరు ఆశీర్వదించాలని ప్రార్థన చేస్తున్నాను. ఇక్కడ వచ్చే అద్భుతమైన రెన్యూవల్ ద్వారా మా మిషన్లో, మా జీవితంలో నిన్ను ప్రతిబింబింపజేయడానికి నీ ఆత్మ ద్వారా మీరు మమ్మల్ని నడిపించాలని అపేక్షిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనకు తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అన్న.
అండ్ థ్యాంక్ యూ బ్రదర్ అనిల్, థ్యాంక్ యూ సో మచ్. డియర్ ఫ్రెండ్స్, మళ్ళీ సోమవారం బైబిల్ స్టడీ కోసం టైమింగ్ కోసం దయచేసి ఎదురు చూడండి. అండ్ వీ విల్ మీట్ అగైన్. అలాగే అన్న చాలా ప్రాముఖ్యమైన అంశం లేవనెత్తారు, గుర్తుకు తెచ్చారు. సుప్రీంకోర్టు తీర్పును బట్టి సంఘంలో ఉన్న గల్విలి అంతా క్లారిఫై అవ్వడం కోసం ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ నైట్. థ్యాంక్ యూ. గుడ్ నైట్.